హీరో లేరు ఇక్కడ. పెద్ద డైలాగ్ ఉంది కదన్న, నీకు తెలియదు ఏముంటది, అందరూ ఆడే ఈ నాటకంలో హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అన్నట్టుగా. సో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సినిమా ప్రస్థానం అని అంటే, సురేష్ కొండరెడ్డి గారిని కూడా వచ్చి ముందు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. స్టార్ట్ చేద్దామా? కాదు, ఆనందం కాదు. ఈ ప్రసాద్ ల్యాబ్లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు విజయోత్సవాలు జరుపుకొని ఉంటారు, కానీ మనం మాత్రం ఒక యుద్ధం చేసి ఒక విజయోత్సవం జరుపుకుంటున్నట్టే సమానం ఇది. ఎందుకంటే నేను ఒక డైలాగ్ అనుకున్న, రాత్రి నుంచి ఏం మాట్లాడాలి, ఒక బుల్లెట్ పాయింట్ ఒకటి ఉండాలని. ఎవరైనా యుద్ధం చేస్తే మళ్ళీ యుద్ధం చేయడానికి టైం తీసుకొని చేయొచ్చు, కానీ నాకు ఈ యుద్ధం చేసిన తర్వాత ఇదే నాకు చివరి యుద్ధం. కానీ ఈ యుద్ధం నేను గెలిచి ఇంకొన్ని యుద్ధాలకు నాకు దారిచ్చింది ఈ సక్సెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మొదటి నుంచి ఇక్కడ వరకు రావడానికి కారణం ఓన్లీ బికాజ్ ఆఫ్ మీడియా మిత్రులు, మా మీడియా అన్నలు, మీ అందరి దయ వల్లనే ఈరోజు ఇక్కడ వరకు రావటం జరిగింది. ఆ రోజు సాయిరాజేష్ గారు వచ్చి ఇదే ప్రెస్ ల్యాబ్లో చెప్పడం జరిగింది, నేను ఎప్పుడు ఇన్ని కెమెరాలు చూడలేదయ్యా అని. ఆ ఒక్క పదం ఎంతో మందిని ఇన్స్పిరేషన్ చేసి రాని కెమెరాలను కూడా మళ్ళీ నా ప్రోగ్రాంకి రెప్పించేలా చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ద్వారా ఎన్నో లక్షల మందికి మమ్మల్ని చూపించి మా కష్టాన్ని, మా బాధని, మా ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్ళిన మమ్మల్ని ఈరోజు ఇక్కడ నిల్చోబెట్టడానికి ప్రతి క్షణం మీరు అక్కడ నుంచి ఉండే మా మీడియా మిత్రులందరికీ పాదాభి నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఒక సక్సెస్ మీట్ అన్నండి ఇది. ఎందుకు అని అంటే, మమ్మల్ని మేము గుర్తించుకొని మీ అందరినీ మరొక్కసారి గుర్తు చేసుకొని మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకునే రోజు ఇది. నేను సక్సెస్ పార్టీ అన్నాను, మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకు అని అంటే, ఇది మీరిచ్చిన విజయం. కేవలం మేమేం చేసాం, ఒక్క అవకాశం మీరు మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే సభ మీద నేను అడగడం జరిగింది, ఒక్క అవకాశం ఇవ్వండి అని. మీ పాకెట్ మనీ, మీ ఇంట్లో పెట్టే ఒక 130 రూపాయలు, 150 రూపాయల టికెట్ని 130కి నేను తగ్గించినప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగారు, పెద్ద పెద్ద వాళ్ళు, ఏ ధైర్యంతో తగ్గిస్తున్నామని. ఇది నా సినిమా కాబట్టి తగ్గిస్తున్నాను ధైర్యంగా చెప్పాను. వాళ్ళకి అర్థమైంది అప్పుడు లాజిక్ ఏంటి అనేది. కానీ ఆ ఒక్క తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఎంతో మంది నా సినిమాని థియేటర్స్కి వెళ్ళి చూసి, కొన్ని దగ్గర థియేటర్స్ కూడా లేకపోతే బస్సుల మీద ప్రయాణం చేసి, బండ్ల మీద ప్రయాణం చేసి, అర్బన్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిటీలో సినిమా చూసిన పరిస్థితి నా సినిమాకి తీసుకొచ్చారు అని అంటే, మా మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నేను కిందకి దిగి పేరున థ్యాంక్స్ చెప్తాను లాస్ట్కి. ఎప్పుడు చెప్పలేదు సురేష్ గారు, మీడియా వాళ్ళకి అంత థ్యాంక్స్. నేను వెళ్ళి అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్తాను. ఇప్పుడు మా స్టార్ కాస్ట్ ఇప్పుడే రావడం జరిగింది, తాగబోతు రమేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్లో ఇంకో సక్సెస్ ఏంటి అంటే, త్వరలో మన సినిమా ఎంతవరకు అయితే తీసుకెళ్ళామో అంతవరకు ఈరోజు ఇక్కడ ఉన్నామంటే డిస్ట్రిబ్యూటర్స్ కారణం. డిస్ట్రిబ్యూటర్స్ అని నేను వాళ్ళని అనను, నా సినిమాని భుజానకేసుకొని వారి సినిమాలాగా భావించి నేను నీకున్నాను అని, నేను అంజి గారు ఇద్దరు ఒంటరిగా కూర్చున్న టైంలో దేవుళ్లాగా మా ముందు ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, దీపా ఆర్ట్స్. వారు లేకపోతే ఈ సినిమా అసలు మా వరకే ఉండేది, వరకే. ఎన్నో సినిమాలు ఇక్కడే ఉన్నాయి, ఎన్నో బాధలు పడుతూ ఉన్నాయి, కానీ ఒక టార్చ్ వెలుగు, ఒక ఆశ నేనున్నానని ఆయన నాకు ఇచ్చారు. ఒక ఆశ ఇవ్వలేదు, ధైర్యాన్ని నింపి మమ్మల్ని పంపించారు. ఆ సినిమాకి ధైర్యాన్ని నింపారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శ్రీనివాస్ గౌడ్ గారు. చాలా ఆనందం, మీరు మీ దీపాన్ని మా దీపంగా ఇచ్చి మమ్మల్ని వెలిగించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక దీపం, ఈ సినిమా అన్ని ప్రాంతాలకు వెళ్ళలేదని చాలా మంది చాలా రకాలుగా అప్పుడున్న సినిమా పోటీలో తత్వంలో కావచ్చు, అప్పుడున్న సినిమాల మీద మేము రావాలనే ఆలోచన మాకు కాస్త భయం కలిగించినప్పటికీ, ఇప్పుడు మాకు ఇంకొక ధైర్యం ఏంటి అంటే, మాకు ఇంకొక అండా దండ మమ్మల్ని అందరికీ కాస్త సేద తీర్చేలాగా ఆహా వచ్చి ఆదుకుంది ఈ సమయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆహా గారు. ఒక మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమానైనా కూడా పెద్ద స్థాయికి తీసుకెళ్లగలం అని ఒక భరోసా ఇచ్చినటువంటి ఆహా
బాలబొమ్మల శ్రీనివాస్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. ప్లీజ్ గట్టిగా చెప్పండి ప్లీజ్. సార్ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే రేపు మాలాంటి ఇన్స్పిరేషన్ అయ్యి ప్రొడక్షన్ చేయాలి, లేదంటే ఏదైనా కథ రాసుకొని చేయాలనే మా యూత్కి ఒక టార్చ్ లాగా మీ ఆధ్వర్యంలో ఆహా మాకు ఇచ్చినటువంటి ఆశ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా హ్యాపీ. నా కోసం ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. అది తిరిగిన నాకు తెలుసు, నా బాధని దగ్గరుండి చూసిన మా అన్నలకి తెలుసు. థ్యాంక్ యూ సార్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. రేపు ఈ థ్యాంక్స్లు అనేవి మమ్మల్ని ఇష్టపడే మా ప్రేక్షకుల ద్వారా మీకు ఆహా ఓహో ఈ సినిమా తీసుకుంటే ఓ ఆహా అనే పదాలు కూడా వచ్చేదాకా తీసుకెళ్తాం. సో ప్లీజ్ కీవర్డ్స్ మీరు మాట్లాడుకోవచ్చు. చార్లీ చాప్లిన్ గారు ఒకప్పుడు ఒక చిన్న కమెంట్ చేశారు, లైఫ్ ఇస్ ఎ ట్రాజడీ వెన్ సీన్ ఇన్ క్లోజప్ బట్ కామెడీ వెన్ సీన్ ఇన్ లాంగ్ షాట్. అలాగా కమెడియన్స్ అంటే కేవలం నవ్విస్తారు, వాళ్ళు కామెడీ షోస్కి మాత్రమే పనికొస్తారు అని అనుకున్న తరుణంలో ఆ కామెడీ షోస్ స్టాండప్ కామెడీస్ నుంచి బాస్ మా కామెడీయే కాదు మేము ఏడిపిస్తాం, కేవలం నవ్వించడమే కాదు మేము ఏడిపిస్తాం, మీ చేత చప్పట్లు కొట్టిస్తాం, మేము కూడా నటులమే, కేవలం నవరసాల్లో ఒక రసానికి మాత్రమే కాదు అన్ని రసాలకి పనికొస్తాం అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఒకరి తర్వాత ఒకరు రావడం నిజంగా అభినందనీయం. రాకింగ్ రాకేష్ గారు ఆ కామెడీ షోస్లో కేవలం చిన్నపిల్లల్ని తీసుకుని సరదాగా నవ్విస్తారేమో అని అనుకున్నాను. బట్ చిన్నపిల్లలనే కాదు పెద్ద పిల్లల్ని కూడా నవ్వించడమే కాదు ఏడిపిస్తారని చెప్పి సినిమాతో ప్రూవ్ చేసేస్తున్నారు. మేము జనరల్గా మూవీస్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు కేవలం స్టార్ కాస్ట్ చూస్తాం, లేకపోతే జానరా చూస్తాం, లేకపోతే నాకు నెంబర్స్ వస్తాయా, నాకు మినిట్స్ వస్తాయా, నాకు వర్కౌట్ అవుతుందా అన్న టైప్లో చూస్తాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి సినిమాలు పడాలి, ఇలాంటి సినిమాలు పడితే ఒక 35కి మనకి ఎంత పేరు వచ్చిందో, ఒక ప్రేమలోకి ఎంత పేరు వచ్చిందో, ఒక మసూదాకి ఎంత పేరు వచ్చిందో అలాంటి పేరు మన ఆహాకి వస్తుంది. అట్ ద సేమ్ టైం వీఆర్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పి మనకి అనిపిస్తుంది అని చెప్పి ఒక ధైర్యంతో తీసుకున్నాను. ప్రేక్షకులు అదేవిధంగా ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రాకేష్ గారికి, ఎక్కడ ట్రైలర్ కట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ ట్రిమ్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ లేపేస్తే బాగుంటుంది, 2.5 అవర్స్ని 2 hours 25 minutes చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పగలను. బట్ కేసీఆర్ అంటే కేశవ్ చంద్ర రమావత్ అని తెలుసుకునే ముందు కేసీఆర్ గారి పూర్తి పేరు ఏంటని గూగుల్ చేశాను, టు బి వెరీ ఫ్రాంక్. సో రాకేష్ గారు కేసీఆర్ గారి పూర్తి పేరు ఏంటనేది గూగుల్ చేసి తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు, అట్ ద సేమ్ టైం మీ సినిమాకి సంబంధించిన ఫుల్ ఫామ్ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు, ఇది ఎట్టి పరిస్థితుల్లో పొలిటికల్ మూవీ కాదండి. ఒక ఊరి కోసం ఆ ఊరి బాగు కోసం పోరాడే ఒక సామాన్య మానవుడు నా ఊరికి ఇటువైపు నుంచి ఆ ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళకూడదనో, లేకపోతే ఆ అడ్డంకులు తొలగిపోవాలని చెప్పో ఛాలెంజ్ చేస్తే చాలా మంది లైట్ తీసుకుంటారు ఊర్లో. ఆ ఛాలెంజ్ని మన ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారు అలా అధిగమించారు, రాకేష్ గారు కూడా అలాగే అధిగమించారు. చూడండి, ఎప్పుడు 6 పాటలు 6 ఫైట్లు, డిషుమ్లు, కుమ్ముకోవడాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు, రేప్ చేసుకోవడాలు, మానభంగాలు ఇలావి కాదు. ఇలాంటివి కూడా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. మన ఫ్యూచర్ భవితకి, ఫ్యూచర్ ఆడియన్స్కి ఒక గ్రీన్ సిగ్నల్ ఇద్దాం. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ. చేసినటువంటి లోహిత్ కుమార్ గారిని, ఇజా మెకర్ ఆఫ్ వాట్ మా మై మధు అన్న గారిని, మా స్టార్ కాస్ట్ తాగుబోతు రమేష్ గారిని, ఇంకా చెప్పాలి అంటే ఆయన ఉంటే చాలు కిక్ ఉంటుంది. మనందరికీ ఒక వైరస్ లాగా ఇంజెక్ట్ చేసి పదాలు వెళ్ళిపోతూ ఉంటాడు. మనం ఆయనతో ప్రయాణం చేసి ఆయన పట్టుకోవడానికి నానా సంకలం నాకాలి. అటువంటి గొప్ప వ్యక్తి రచరవి గారిని వేదిక మీద రావాల్సిన. ఇక అన్నిట్లో
తోడై నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుండి నడిపిస్తున్నటువంటి మా జోర్దార్ సుజాత గారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాను. నా తల్లిగా నటించినటువంటి కీర్తిలత గారిని కూడా విధంగా అన్న భీమన వేదిక మీదకి రావాల్సిందిగా. ఇంకో స్టార్ కాస్ట్ ఉన్నాడండి, అంటే కమర్షియల్ గా స్టార్ కాస్ట్, ఆయన నాకు వ్యక్తిగతంగా కాదు, కమర్షియల్ స్టార్ కాస్ట్ అయినటువంటి అంజి గారిని, దయచేసి ఆర్టిస్ట్ అంజి గారిని నెక్స్ట్ సినిమా కూడా నేను నిన్ను పెట్టుకునే స్థాయికి రావాలని నన్ను దీవించన్న. తర్వాత విద్యాసాగర్ అన్నని ఈ సినిమాలో ఎమోషన్ గా మీ అందరిని ఒక డైలాగ్ చెప్పి నవ్వించిన మా కర్తానందం బాబాయ్ గారిని కూడా వేదిక మీదకి రావస్తున్నాను. సార్ నాగార్జున సార్, మీరు కూడా రండి, మీరు కూడా మా స్టారే. బాబాయ్ చంద్రబాబాయ్ ప్లీజ్ రావాలి, రండి సార్ స్వామి వేదిక మీదుగా. అండ్ ఈ సినిమాకి మెయిన్ హీరోయిన్ రిత్విక, ప్లీజ్ నాన్న రిత్విక కూడా వేదిక మీద వచ్చావా? ఓకే, అందరూ ఉన్నాం కదా. దయచేసి గణేష్ సార్, మా ఇప్పటిదాకా నాకు ఒక అండదండ అని చెప్పాము, ఇంకొక ఆయన వచ్చారు. నేను సినిమా మొదటి పెన్ను పేపర్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి నిరంజన్ గారు స్టేజ్ మీదకి రావాలి, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారి వేదిక మీదకి రావాలి, మాధవ్ గారిని ప్లీజ్, ఆదిత్య మ్యూజిక్ మాధవ్ అన్నని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ మధ్యలోకి రండి, మాధవ్ అన్న మధ్యలోకి. చిన్న సినిమాలకి ఒక చిన్న నటుడు వెళ్ళి కథ చెప్పి నేను ఇలా చేస్తున్నాను అంటే స్నేహితులు కూడా ఇంట్లో వాళ్ళు నవ్వుతూ ఉంటారు. కానీ మేమున్నాం, ఎక్కడో అడ్రస్ తెలియని వ్యక్తులకు కూడా అడ్రస్ ఇస్తామని చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఆదిత్య మ్యూజిక్. ఎంతో మందికి అడ్రస్ ఇచ్చారన్నా, నాకు కూడా నిరంజన్ వచ్చారా అన్న వేదిక మీదకి రావాల్సిందిగా. ఒక్కరు కాదు, ఇద్దరు, మీ ఇద్దరు ఒకళ్ళు కాదు, వేరు కాదు, ఒకళ్ళే. ప్లీజ్ రండి స్టేజ్ మీదకి. ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని రాకేష్ ఈ స్థితికి రావడం మీ అందరి సహకారం, అందులో పార్ట్ మేము. పెద్ద గొప్పతనం ఏం లేదు. అందరిలో ఆయనకి అన్ని రంగాల్లో మేము మాకున్న మాధ్యమాల్లో ఆయన ఇచ్చిన సాంగ్స్ అన్నీ ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్ళాము. ఈ స్థితికి వచ్చాడు, సక్సెస్ అయ్యాడు. ఇంకా ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ రాకేష్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పాలంటే మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ సినిమాని తన భుజాల మీద తీసుకుని సక్సెస్కి 100% న్యాయం చేశాడు. అతను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ఆయన సక్సెస్ కోసం. ఈ సినిమా ద్వారా ఆయన ప్రపంచానికి అందరికీ కూడా ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం అయితే ఈ సినిమా ఇచ్చింది. సో ఆల్ ది బెస్ట్ అంటే టీం అండి. ముందుగా ఎంతకంటే చెప్పాలంటే అన్నగారు చెప్పినట్టు రాకేష్ గారు ఎంత కష్టపడి వచ్చాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన కష్టానికి పడ్డ ప్రతిఫలం ఈ సినిమా. అలాగే ఫ్యూచర్లో మంచి సినిమాలు తీసి జనాలందరి చేత మెప్పు పొందాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రమేష్ అన్న టైం ఇస్తున్నావా లేకపోతే మాట్లాడి బయలుదేరుతావా? అమ్మా ఇప్పుడు పెద్ద సినిమా అయింది నాది, నువ్వు ఉంటా అన్నప్పుడు. ఇండస్ట్రీలో వాళ్ళ రాతలే తలరాతలుగా మారుస్తాయి. నాకు బాగా నచ్చిన వ్యక్తి గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు కూడా నా కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఐఎమ్ సో వెరీ హ్యాపీ, చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. సార్ ఒక్కసారి మీరు వేదిక ముందుగా వస్తే చాలా ఆనందపడతాం సార్, ప్లీజ్. నాకు తమ్ముడు చెప్పినట్టు ఈ సినిమా ఇంత సక్సెస్ మీట్ వరకు వచ్చిందంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఫస్ట్ వెళ్ళే మార్క్స్ మీ మీడియా వాళ్ళకే. నేను కానీ రాకేష్ కానీ ఈ పొజిషన్లో ఉన్నామంటే కనుక మీరు ఇచ్చిన సపోర్టే. డే 1 నుంచి సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. ఇది అందరికీ దక్కే అవకాశం కాదు. ఆ దేవుడు మాకు మీ రూపంలో ఇలాంటి సక్సెస్ ఇచ్చినందుకు చాలా ఆనందపడతా ఉన్నాం. నేను కానీ రాకేష్ కానీ మా ఎంటైర్ ఈ సినిమా పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా మీకు రుణపడి ఉంటాము. ఇంకా రాకేష్ గురించి చెప్పాలంటే మేము ఈ సినిమా ఎమోషనల్ బ్లాక్ బస్టర్ లాగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మాకు అన్ని బాధలే ఉన్నాయి. అయ్యో ఈ సినిమా ఎందుకు స్టార్ట్ చేసామా అని బాధ వరకు వెళ్ళాం. సినిమా రిలీజ్ అవుద్దా లేదా అన్న క్షణం వరకు వెళ్ళాం. ఆల్మోస్ట్
ఒక 1 వీక్ రిలీజ్ ఉందన్నప్పుడు డేట్ అనుకున్నప్పుడు డేట్ మాత్రం అనుకున్నాం కానీ ఎవరు డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా వస్తారా ముందు కూడా అనుకోలేదు. ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక ఈ డేట్ రిలీజ్ చేయకపోతే కనుక మళ్ళీ ఫిబ్రవరి ఎండ్ మార్చ్ వరకు ఈ సినిమా రిలీజ్ అవ్వదు. ఇలాంటి సినిమా అనుకున్న టైం రిలీజ్ అవ్వకపోతే కిల్ అయిపోతుంది. అలాగే రాకేష్ నేను కూర్చొని టెన్షన్ పడుతూ ఉన్న టైంలో రవీంద్రన్ నా మిత్రుడు ఒక నంబర్ పంపించారు, ఎంతో మాట్లాడండి, చాలా మంచి వ్యక్తి, మీ సినిమాని రిలీజ్ చేస్తారు ఆయన అని చెప్పేసి. ఆయనే దీపార్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సినిమా మిమ్మల్ని ఇద్దరు రిసీవ్ చేసుకొని ఒకటే మాట అన్నారు, నేను రాకేష్ని సార్ ఆయన పరిచయం చేసుకున్నాను, అంజన్ పరిచయం చేసుకుంటే మీ పరిచయాలు అవసరం లేదండి, మీ సినిమా గురించి అంతా నేను చూశాను, మీరు కానీ సుజాత గారు కానీ రాకేష్ గారు పట్టి కష్టాలంతా నేను చూస్తున్నాను, ఈ సినిమా నేను కన్ఫామ్గా రిలీజ్ చేస్తాను, మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి మాట ఇచ్చున్నారు. అండ్ ఎప్పుడు చూస్తారు సార్ సినిమాని అడిగాం. లేదు సినిమా బాగున్నా రిలీజ్ చేస్తాను, బాగోలేకపోయినా రిలీజ్ చేస్తాను, ఇది నేను మీకు ఇచ్చే మాట అని చెప్పి ఒక మాట ఇచ్చారు. అండ్ ఇంకా లాస్ట్ మినిట్లో సినిమా రిలీజ్ బిఫోర్ చాలా టెన్షన్స్ ఉంటాయి కదా, అన్ని క్లియరెన్స్ తీసుకోవాలి. అలాగే మాకు కొన్ని క్లియరెన్స్ ల్యాబ్ సైడ్ నుంచి కొన్ని టెక్నీషియన్స్కి అంతా పేమెంట్స్ అయి పెండింగ్ ఉంటే మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ నేను రాకేష్ కూర్చొని ఆలోచిస్తున్న టైంలో ఏం చేద్దాం వీళ్ళందరూ క్లియరెన్స్ ఇవ్వకుండా ల్యాబ్ క్లియర్ అవ్వకుండా సినిమా బయటికి వెళ్ళదు కదా అని ఆలోచిస్తుంటే మళ్ళీ ఒక ఐడియా, పెద్ద ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి రాకేష్ కూడా చెప్పకుండా నేను వెళ్ళి ఆయన కలిశాను. సార్ ఎంత చేస్తున్నారు కదా, ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే కొంచెం చిన్న పెండింగ్స్ పేమెంట్స్ ఉన్నాయి అని ఒక మాట అడగగానే ఎవరెవరికి ఎంత ఇవ్వాలి చెప్పండి అని చెప్పేసి ఆయనే మొత్తం నోట్ చేసుకొని వెంటనే వితిన్ అవర్స్లో అందరు క్లియరెన్స్ చేశారు. ఈ సభాముఖంగా ఆయనకి మళ్ళీ నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. శ్రీనివాస్ గౌడ్ గారు లేరంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది కాదు, నేను కానీ రాకేష్ కానీ ఇలా వచ్చి మాట్లాడేవాళ్ళం కాదు. ఇంకా ఆర్టిస్టుల విషయంలో ఈ సినిమాకి రాకేష్ ప్రొడ్యూసర్గా యాక్టర్గా చాలా కష్టపడ్డాడు. చాలామంది సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఓపెనింగ్ అప్పుడు ఎందుకు రాకేష్తో సినిమా అని అడిగారు. వాళ్ళందరికీ సమాధానం ఈ సినిమా చెప్పింది. ఎందుకంటే ఇలాంటి ఒక చిన్న సినిమా ఇప్పుడున్న సిచ్యువేషన్లో 3 వీక్స్ ఆడడం 4th వీక్లకు అడుగు పెట్టడం అనేది చాలా పెద్ద విషయం. అదంతా పక్కన పెట్టేస్తే ఆహా లాంటి ఒక సంస్థ సినిమాని నచ్చి తీసుకోవడం అనేది చాలా అభినందనీయం అండి. ఆహా టీం అందరికీ మా ధన్యవాదాలు. ఎస్పెషల్లీ శ్రీనివాస్ గారికి చాలా అద్భుతంగా మాట్లాడారు సినిమా గురించి, చాలా థ్యాంక్ యూ. ఎవరెవరైతే థియేటర్లో మిస్ అయ్యారో వాళ్ళందరికీ ఆహాలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందని తొందరలో అనౌన్స్ చేస్తాము. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన హీరోయిన్ అనన్య చాలా బాగా చేసింది. ఆ అమ్మాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ వెరీ డెడికేటెడ్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సత్యకృష్ణన్ గారు ఎంత డెడికేటెడ్ ఉంటారో మనకు తెలుసు. ఆవిడ డాక్టర్ కాబట్టి ఆవిడ చాలా బ్రహ్మాండంగా చేసింది ఈ సినిమాలో. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన లోహిత్ గారు హీరో ఫాదర్గా రియల్గా ఉండిపోయారు. ఆ ఫాదర్ క్యారెక్టర్లో ఎప్పుడు ఆ క్యారెక్టర్ ఉండేవాళ్ళు. నేను నిజంగా నా ఊర్లో ఎవరో ఆ ఊరి మనిషి అనుకునేవాడిని ఒక్కోసారి. అలాగే నీట్గా కంప్లీట్గా వచ్చిన వెంటనే ఇమేజ్ డ్రెస్ మార్చేసుకొని ఆ ఊర్లో ఒక మనిషిలాగా ఉండిపోయి ఆ ఊరోళ్ళతో కూర్చొని అక్కడే వాళ్ళతో భోజనం చేసుకుంటూ వాళ్ళ మనిషిలాగా ఉండిపోయారు. అందువల్లనే ఇంత పర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా హెల్ప్ అయిందండి. మీకు మీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా హెల్ప్ అయింది సినిమాకి. ఎందుకంటే చాలా రివ్యూస్లో అంతా కూడా లోహిత్ గారి గురించి చాలా బాగా రాశారు. ఎందుకంటే అండి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అనేది చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్. కాకపోతే ఆయన ఎందుకు మంచి క్యారెక్టర్స్ రాలేదు నాకు అర్థం కాలేదు. కానీ ఈ సినిమా తర్వాత 100% లోహిత్ గారు చాలా బిజీ అవుతారు. ఎందుకంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కిన పర్సన్ ఆయన. ఇంకా మన ఇండస్ట్రీ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తించలేదేమో కానీ వరల్డ్ అంతా కూడా ఆయన గుర్తించింది ఆయన ఎటువంటి నటుడు అనేది. ఈ సినిమాతో ఆయన మంచి నటుడుగా చాలా మంచి పేరు వచ్చిందని నేను ఆశిస్తున్నాను. అలాగే మదర్గా చేసిన డాక్టర్ కీర్తిలత గారు చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఒక సీన్లో ఫాదర్ కొడుకుని కొడతా ఉంటే ఎమోషనల్గా ఫాదర్ కానివ్వండి మదర్ కానీ రియల్గా ఊర్లో జరుగుతాయి అలాంటివన్నీ. కొడుకు పరువు తీసాడు ఊర్లో వెంటనే రియాక్షన్ ఇస్తారు కదా, అలాగే ఆ ఇంటికి వచ్చి మామయ్య తిడతా ఉంటే ఇద్దరు ఫాదర్ మదర్ వెళ్ళి కొట్టడం, మదర్ కొడుకు వెనకేసుకురావడం అనేది చాలా రియలిస్టిక్ సీన్స్ అన్ని. మీలాంటి పెర్ఫార్మెన్స్ లేకపోతే కనుక ఆ సీన్ అలా పండేది కాదు. సో మీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఇంకా మై మధు గారు ఎవరనేది
చాలా చాలా మందికి తెలియదండి. బలగం సినిమాతో మై మధు గారు ఎవరనేది సిల్వర్ స్క్రీన్ తెలిసిపోయింది. దానికంటే ముందే మధుకు ముందు మైమ్ అనే ఒక పదం ఉంది చూసారా, ఆ పదానికి అర్హుడు మై మధు గారు. ఎందుకంటే ప్రపంచంలోనే ఆయన లాంటి మైమ్ చేసే ఒక పర్సన్ అనేది మనకి ఇండియాలో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో, తెలంగాణ వాడవడం అనేది మన అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అలాంటి మైమ్ మధు గారు మన సినిమాలో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మామయ్య క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన తప్పితే ఇంక ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేరేమో అన్నట్టు ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ ఉంది. సో స్పెషల్లీ థ్యాంక్ యూ అండి మీకు. మళ్ళీ మనం కలిసి వర్క్ చేయాలి. మీ డేట్స్ చాలా బిజీ ఉన్నది మాకు తెలుసు, ఆయన వర్క్ చేయాలి. ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే అండి ఆయన సినిమాలో మామయ్య క్యారెక్టర్ ఊర్లో ఉండేది క్యారెక్టర్ కదా, ఓ చుట్ట తాగాలంటే అని చెప్పాం. ఆ చుట్ట తాగాలంటే జనరల్గా ఏం చేస్తారంటే సెట్ ప్రాపర్టీస్ సెట్ వాళ్ళతో మాట్లాడేసి ఏదో దాని లోపల కొంచెం పొగొచ్చేలాగా ఏదో పెడతారు. అలాంటిది అది కూడా కాదు, నాకు లైవ్గా కావాలని చెప్పేసి మాకు కూడా తెలియకుండా ఆ ఊరోళ్ళతో మాట్లాడేసి మరి ఏ ఆకులు కలిపారేంటో తెలియదు, దాంట్లో ఏదో ఆకులు కలిపినట్టున్నారు వాళ్ళు, లేదా ఈయన చెప్పారో తెలియదు, తాగేశారు. అది తాగేసి పాపం ఆయనకి అంతా కళ్ళు తిరిగిపోయి పడిపోతే లిటరల్గా ఒక 1 hour టెన్షన్ పడ్డామండి, ఏమైందా అనేది. కళ్ళు మొత్తం ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు, ఏమైందో తెలియదు, అందరు కంగారు పడతా ఉన్నాం. బెడ్ ఒక మంచం పైన పడుకోబెట్టేసి అందరూ ఒక గాలి కొడతా ఉన్నారు, గాలి విసిరేస్తా ఉన్నారు. అటువైపు ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్గా ఏమైపోయిద్దా అతని టెన్షన్, ఆ రోజు షూటింగ్ అప్సెట్ ఇద్దరు నేను టెన్షన్, అవన్నీ పక్కన పెట్టేస్తే ఒక ఆర్టిస్టు, ఎంతో ఫ్యూచర్ ఉన్న ఆర్టిస్ట్ అయ్యో ఎందుకు ఇలా అయిపోయింది, అలా పడిపోయారేంటా అని చెప్పేసి ఎంత బాధపడ్డాము. ఆ ఊర్లో ఉన్నది కూడా అంత కంగారు పడ్డా ఉన్నారు. అంత పర్ఫెక్ట్గా చేస్తారు ఆయన ఒక సీన్ అంటే కనుక. ఇంకా అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన మెయిన్ మా రమేష్ గారు, అలాగే సుజాత గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలాంటిదంటే అండి, సినిమా అంతా ఒక ఎత్తు అయితే 2 సీన్స్ ఉంటాయి. ఆ 2 సీన్స్లో ఎంటైర్గా హీరోకి, హీరోయిన్కి, ఫాదర్కి, డైరెక్టర్కి ఎలాంటి ఒక అప్లాస్ రావాలో అవన్నీ 2 సీన్స్లో మీరు కొట్టేసిపోయారు. ఫస్ట్ యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఈ కథ అనుకున్నప్పుడు అండి ఈ సీన్స్ లేవు. నేనే ఫోర్స్ఫుల్గా లేదు సినిమా అంతా ఎమోషనల్గా వెళ్తా ఉంది కదా, ఒక ఎంటర్టైన్మెంట్గా 2 సీన్స్ ఉండాలి అని బలవంత పెట్టాను. దాంతోపాటు సుజాత ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ లేదు సుజాత చాలా బిజీ ఆర్టిస్ట్ కదా, వద్దు అనుకున్నాడు తమ్ముడు రాకేష్ కూడా. లేదు సుజాత లాంటి ఒక వండర్ఫుల్ యాక్ట్రెస్ సినిమాలో ఉండాలి. అండ్ వాళ్ళ కాంబినేషన్ ఏదైతే ఉందో ముందు సినిమాలో ప్రియదర్శి సుజాత కాంబినేషన్లో వచ్చిన ఏదైతే సీజన్ సేవ్ ద టైగర్స్ 1 రిలీజ్ అయిపోయింది అప్పుడే. సో చాలా ఇద్దరి మధ్య కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది కదా, మనకి బిజినెస్ కూడా హెల్ప్ అవుతుంది అనుకున్నాను. కాకపోతే ప్రియదర్శి గారు అవైలబుల్ లేకపోవడం, దానికంటే కూడా ప్రియదర్శి గారు చేస్తే బాగుంటుంది పక్కన పెట్టేస్తే రమేష్ గారు చేయడం వల్ల ఆ క్యారెక్టర్కి చాలా హైప్ వచ్చిందండి. ఎప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ షాట్ లోనే రమేష్ గారు మీరు వస్తున్నప్పుడు సైకిల్ పైన వస్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయింది. అండ్ ఎంటైర్ గా మీరు వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ వరకు నవ్వుతున్న ఆడిటోరియం అంతా కూడా ఇదే థియేటర్లో పొలిటికల్ స్టోరీ ఇస్తామండి. హరీష్ రావు గారితో పాటు ఇది యాక్చువల్గా ఒక 100 కెపాసిటీ థియేటర్, 300 మంది వచ్చారు. అందరికి చైర్లు వేసి కింద కూర్చోబెట్టి సైడ్లో కూర్చోబెట్టి సినిమా చూస్తే అప్పుడు నాకు ఎమోషనల్ గా ఉన్న ఆడిటోరియం అంతా కూడా మీరిద్దరు రావడంతో మొత్తం అందరూ హిలేరియస్ గా నవ్వడం స్టార్ట్ చేశారు. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దాంతో పాటు కమర్షియల్ థియేటర్స్ లో కూడా మీరిద్దరు వచ్చిన 2 సీన్స్ బాగా వర్కౌట్ అయిపోయినాయి. ఇక మీదట ఫ్యూచర్ లో బ్రహ్మానందం గారు, కోవేశ్వర్ల గారు, అలాగే బ్రహ్మానందం గారు, హేమ గారు అలా చేశారో మీ ఇద్దరు కాంబినేషన్ లో చాలా మంది రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ రాసుకుంటారు మీ ఇద్దరు కాంబినేషన్ లో సీన్ చేస్తే బాగుంటుంది అనేది. అంత బిజీ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకా అలాగే సినిమాలు యాక్ట్ చేసిన మా శివ, అలాగే కర్తానందం గారు కానివ్వండి, నవీన్ గారు కానివ్వండి, మా అంజి గారు కానివ్వండి, అందరు ఎవరి కాళ్ళు. ఇంకా రచ్చరవి గారు అంటారు, అని చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన పేర్లోనే ఉంది రచ్చ అనేది. నన్ను మీకు క్షమించాలి, ఒక ఇంటర్వ్యూలో చెప్పాను ఏంటంటే ఒక క్యారెక్టర్ అమాయకుడు విలేజ్ నుంచి ఊర్లోకి వస్తాడు, ఊర్లోకి వచ్చిన తర్వాత సిటీకి వచ్చిన తర్వాత సిటీలో 70-80% దొంగనా కొడుకులు ఉంటారు. అలాంటి ఒక దొంగనా కొడుకులు నేను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మోసపోయాను. అలాంటి ఒక దొంగ క్యారెక్టర్ ఎవరా అనుకున్నప్పుడు రచ్చరవి గారి పేరు చెప్పగానే నేను వెంటనే యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే మీరు అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా బ్రహ్మాండం చేస్తారు.
మీరు కనిపించగానే ఫస్ట్ ఓపెనింగ్ ఆ సన్నీ కనిపిస్తారు, దాని తర్వాత కెమెరాలో ప్యాన్ చేయగానే మీరు కనిపించగానే ఆ జనాలందరూ నవ్వారు, పర్ఫెక్ట్ గా దొంగ క్యారెక్టర్ లా ఉంది అని చెప్పేసి. నిజంగా అలాగే చేశారు. దాంతో పాటు కృష్ణ భగవాన్ గారు మీ ఇద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అయిపోయింది. చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా అలాగే ఒక 2 సీన్స్ అయినా కూడా రికగ్నైజేషన్ అయ్యే క్యారెక్టర్ మన రాజు గారిది. ఫర్దర్ గా నెక్స్ట్ సినిమాల్లో కొంచెం పెద్ద క్యారెక్టర్స్ రాసుకుంటాం మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరిని మిస్ అవ్వాలి అనుకుంటున్నాను. అలాగే సారీ మదర్ అత్త క్యారెక్టర్ చేసిన మాధవి గారు చాలా థ్యాంక్స్ అండి, బాగా చేశారు. అలాగే మా చిన్నప్పటి హీరోయిన్ చాలా బాగా చేసింది. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. ఒకరోజు పెద్ద మూడు ఫంక్షన్ పిలిస్తే వెళ్తే ఎంతో మంది ఫోన్ చేశారు నాకు, ఆ అమ్మాయితో ఇంటర్వ్యూ కావాలి మాకు అని చెప్పేసి, చాలా మంది ఛానల్స్ వాళ్ళు ఫోటో కావాలని చెప్పేసి. సో చాలా మంచి ఫ్యూచర్ ఉందమ్మా నీకు. ఫస్ట్ ఓపెనింగ్ లో ఒక సినిమాకి జనరల్ గా చైల్డ్ ఎపిసోడ్ 5 నుంచి 10 నిమిషాలు పెడతారు. ఒక 20 నిమిషాలు దాటిందంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఈ సినిమాలో చైల్డ్ ఎపిసోడ్ 20 నిమిషాల పైన ఉంటుంది. ఆ 20 నిమిషాలు చాలా బ్రహ్మాండం చేశారంటే కనుక మీ ఇద్దరు కాంబినేషన్, నువ్వు కానివ్వండి రోషన్ ఇద్దరు కలిసి చేసిన ఆ సీక్వెన్స్ అన్ని కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోషన్ కూడా చాలా బాగా చేశాడు, చిన్నప్పుడు ఈ చోటా కేసీఆర్ క్యారెక్టర్. తనకు కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. ఇంకా ఫైనల్ గా ఈ సినిమాకి వర్క్ చేసిన చరణ్ అర్జున్, నేను డే 1 చెప్తా ఉన్నాను, చరణ్ అర్జున్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను. ప్రతి చోట మేము డిస్కస్ చేసినప్పుడు కూడా సినిమా రిలీజ్ తర్వాత 3 గురించి రాస్తారు. ఒకటి చరణ్ అర్జున్ మ్యూజిక్ గురించి, చరణ్ అర్జున్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను. అదే నిజమైంది. చరణ్ అర్జున్ గారు ఈ సినిమాకి లేకపోతే కనుక ఈ సినిమా ఈ రేంజ్కి వచ్చేది కాదు. చరణ్ అర్జున్ గారి కృషి, చరణ్ అర్జున్ గారి లిరిక్స్, చరణ్ అర్జున్ గారి వాయిస్ ఈ సినిమా చాలా ప్లస్ అయింది. చరణ్ అర్జున్ గారికి పత్రికాముఖంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మళ్ళీ మనం కలిసి వచ్చేయాలి సార్. అలాగే మధు గారు, బలగం సినిమాకి వర్క్ చేసిన ఎడిటర్ మధువే కావాలని చెప్పేసి నేను పట్టుబడ్డాను. వెంటనే తమ్ముడు యాక్సెప్ట్ చేశాడు, లేదు అలాంటి ఒక పాజిటివ్ హ్యాండ్ కావాలనే అని చెప్పేసి. ఈ సినిమాకి మధు చేసిన కృషి చాలా అభినందనీయం అండి. ఎక్కడ కూడా చాలా సినిమాలకి చాలా బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది, థియేటర్లు చూస్తూ ఉంటాం కదా మనం, వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది ఈ సినిమాకి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎవరు వెళ్ళకుండా బయటకి కూర్చున్నారంటే అది ఓన్లీ ఎడిటర్ మధు గారి వల్లనే. ఎందుకంటే ఎక్కడా ఒక ల్యాగ్ లేకుండా, ఒక అన్నెసరీ షాట్ లేకుండా కరెక్ట్గా ఎంతవరకు ఏ మోతాదులో ఉండాలో, అది కామెడీ సీన్ అన్నా కూడా ఇంతకంటే అవసరం అన్నయ్య కట్ చేద్దాం అని నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తి ఎడిటర్ మధు గారు. అలాంటిది మధు గారు ఈ సినిమాకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. మళ్ళీ మధు గారితో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన నాతో పాటు చేసిన మా కెమెరామెన్ వెంకట్, అలాగే మా నాగార్జున, అర్జున్, విశ్వ వీళ్ళందరూ చాలా కృషి చేశారు. ఫైనల్గా మా సినిమాకి వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్, కో డైరెక్టర్ రామారావు గారు, హేమంత్ గారు, నాగరాజు గారు, అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న మా గణేష్, అలాగే మాకు పోస్ట్ ప్రొడక్షన్ సారథి స్టూడియోస్ చాలా అద్భుతంగా ఎడిటింగ్ దగ్గర నుంచి డబ్బింగ్, రీ రికార్డింగ్, మిక్సింగ్ అంతా కూడా డిఏ అంతా అక్కడ చేసాము. అలాగే జిఎం బాలా గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నానండి. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మిస్ చేస్తుంటే దయచేసి క్షమించాలి. అందరికీ థ్యాంక్ యూ. ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఈ సినిమా ఇంత సక్సెస్ మీట్ వరకు వచ్చిందంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఫస్ట్ వెళ్ళే మార్క్స్ మీ మీడియా వాళ్ళకే. నేను కానీ రాకేష్ కానీ ఈ పొజిషన్లో ఉన్నామంటే కనుక మీరు ఇచ్చిన సపోర్టే. డే 1 నుంచి సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. ఇది అందరికీ దక్కే అవకాశం కాదు. ఆ దేవుడు మాకు మీ రూపంలో ఇలాంటి సక్సెస్ ఇచ్చినందుకు చాలా ఆనందపడతా ఉన్నాం. నేను కానీ రాకేష్ కానీ మా ఎంటైర్ ఈ సినిమా పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా మీకు రుణపడి ఉంటాము. ఇంకా రాకేష్ గురించి చెప్పాలంటే మేము ఈ సినిమా ఎమోషనల్ బ్లాక్ బస్టర్ లాగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మాకు అన్ని బాధలే ఉన్నాయి. అయ్యో ఈ సినిమా ఎందుకు స్టార్ట్ చేసామా అని బాధ వరకు వెళ్ళాం. సినిమా రిలీజ్ అవుద్దా లేదా అన్న క్షణం వరకు వెళ్ళాం. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ రిలీజ్ ఉందన్నప్పుడు డేట్ అనుకున్నప్పుడు, డేట్ మాత్రం అనుకున్నాం కానీ ఎవరు డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా వస్తారా ముందు కూడా అనుకోలేదు. ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక ఈ డేట్ రిలీజ్ చేయకపోతే కనుక మళ్ళీ ఫిబ్రవరి ఎండ్ మార్చ్ వరకు ఈ సినిమా రిలీజ్ అవ్వదు. ఇలాంటి సినిమా అనుకున్న టైం రిలీజ్ అవ్వకపోతే కిల్ అయిపోతుంది. అలాగే
రాకేష్, నేను కూర్చొని టెన్షన్ పడుతూ ఉన్న టైంలో రవీంద్రన్ నా మిత్రుడు ఒక నంబర్ పంపించారు, ఎంతో మాట్లాడండి, చాలా మంచి వ్యక్తి, మీ సినిమాని రిలీజ్ చేస్తారు ఆయన అని చెప్పేసి. ఆయనే దీపార్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సినిమా మిమ్మల్ని ఇద్దరు రిసీవ్ చేసుకొని ఒకటే మాట అన్నారు, నేను రాకేష్ని సార్ ఆయన పరిచయం చేసుకున్నాను, అంజన్ పరిచయం చేసుకుంటే మీ పరిచయాలు అవసరం లేదండి, మీ సినిమా గురించి అంతా నేను చూశాను, మీరు కానీ సుజాత గారు కానీ రాకేష్ గారు పట్టి కష్టాలంతా నేను చూస్తున్నాను, ఈ సినిమా నేను కన్ఫామ్గా రిలీజ్ చేస్తాను, మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి మాట ఇచ్చున్నారు. అండ్ ఎప్పుడు చూస్తారు సార్ సినిమాని అడిగాం. లేదు, సినిమా బాగున్నా రిలీజ్ చేస్తాను, బాగోలేకపోయినా రిలీజ్ చేస్తాను, ఇది నేను మీకు ఇచ్చే మాట అని చెప్పి ఒక మాట ఇచ్చారు. అండ్ ఇంకా లాస్ట్ మినిట్లో సినిమా రిలీజ్ బిఫోర్ చాలా టెన్షన్స్ ఉంటాయి కదా, అన్ని క్లియరెన్స్ తీసుకోవాలి. అలాగే మాకు కొన్ని క్లియరెన్స్ ల్యాబ్ సైడ్ నుంచి కొన్ని టెక్నీషియన్స్కి అంతా పేమెంట్స్ అయి పెండింగ్ ఉంటే మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ నేను రాకేష్ కూర్చొని ఆలోచిస్తున్న టైంలో ఏం చేద్దాం వీళ్ళందరూ క్లియరెన్స్ ఇవ్వకుండా, ల్యాబ్ క్లియర్ అవ్వకుండా సినిమా బయటికి వెళ్ళదు కదా అని ఆలోచిస్తుంటే మళ్ళీ ఒక ఐడియా, పెద్ద ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి రాకేష్ కూడా చెప్పకుండా నేను వెళ్ళి ఆయన కలిశాను. సార్ ఎంత చేస్తున్నారు కదా, ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే కొంచెం చిన్న పెండింగ్స్ పేమెంట్స్ ఉన్నాయి అని ఒక మాట అడగగానే ఎవరెవరికి ఎంత ఇవ్వాలి చెప్పండి అని చెప్పేసి ఆయనే మొత్తం నోట్ చేసుకొని వెంటనే వితిన్ అవర్స్లో అందరు క్లియరెన్స్ చేశారు. ఈ సభాముఖంగా ఆయనకి మళ్ళీ నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. శ్రీనివాస్ గౌడ్ గారు లేరంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది కాదు, నేను కానీ రాకేష్ కానీ ఇలా వచ్చి మాట్లాడేవాళ్ళం కాదు. ఇంకా ఆర్టిస్టుల విషయంలో ఈ సినిమాకి రాకేష్ ప్రొడ్యూసర్గా, యాక్టర్గా చాలా కష్టపడ్డాడు. చాలామంది సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఓపెనింగ్ అప్పుడు ఎందుకు రాకేష్తో సినిమా అని అడిగారు. వాళ్ళందరికీ సమాధానం ఈ సినిమా చెప్పింది. ఎందుకంటే ఇలాంటి ఒక చిన్న సినిమా ఇప్పుడున్న సిచ్యువేషన్లో 3 weeks ఆడడం, 4th weekలోకి అడుగు పెట్టడం అనేది చాలా పెద్ద విషయం. అదంతా పక్కన పెట్టేస్తే ఆహా లాంటి ఒక సంస్థ సినిమాని నచ్చి తీసుకోవడం అనేది చాలా అభినందనీయం అండి. ఆహా టీం అందరికీ మా ధన్యవాదాలు. ఎస్పెషల్లీ శ్రీనివాస్ గారికి చాలా అద్భుతంగా మాట్లాడారు సినిమా గురించి, చాలా థ్యాంక్ యూ. ఎవరెవరైతే థియేటర్లో మిస్ అయ్యారో వాళ్ళందరికీ ఆహాలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందని తొందరలో అనౌన్స్ చేస్తాము. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన హీరోయిన్ అనన్య చాలా బాగా చేసింది. ఆ అమ్మాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ వెరీ డెడికేటెడ్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సత్యకృష్ణన్ గారు ఎంత డెడికేటెడ్ ఉంటారో మనకు తెలుసు. ఆవిడ డాక్టర్ కాబట్టి ఆవిడ చాలా బ్రహ్మాండంగా చేసింది ఈ సినిమాలో. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన లోహిత్ గారు హీరో ఫాదర్గా రియల్గా ఉండిపోయారు. ఆ ఫాదర్ క్యారెక్టర్లో ఎప్పుడు ఆ క్యారెక్టర్ ఉండేవాళ్ళు. నేను నిజంగా నా ఊర్లో ఎవరు ఆ ఊరి మనిషి అనుకునేవాడిని ఒక్కోసారి. అలాగే నీట్గా కంప్లీట్గా వచ్చిన వెంటనే ఇమేజ్ డ్రెస్ మార్చేసుకొని ఆ ఊర్లో ఒక మనిషిలాగా ఉండిపోయి ఆ ఊరోళ్ళతో కూర్చొని అక్కడే వాళ్ళతో భోజనం చేసుకుంటూ వాళ్ళ మనిషిలాగా ఉండిపోయారు. అందువల్లనే ఇంత పర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా హెల్ప్ అయిందండి. మీకు మీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా హెల్ప్ అయింది సినిమాకి. ఎందుకంటే చాలా రివ్యూస్లో అంతా కూడా లోహిత్ గారి గురించి చాలా బాగా రాశారు. ఎందుకంటే అండి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అనేది చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్. కాకపోతే ఆయన ఎందుకు మంచి క్యారెక్టర్స్ రాలేదు నాకు అర్థం కాలేదు. కానీ ఈ సినిమా తర్వాత 100% లోహిత్ గారు చాలా బిజీ అవుతారు. ఎందుకంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కిన పర్సన్ ఆయన. ఇంకా మన ఇండస్ట్రీ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తించలేదేమో కానీ వరల్డ్ అంతా కూడా ఆయన గుర్తించింది ఆయన ఎటువంటి నటుడు అనేది. ఈ సినిమాతో ఆయన మంచి నటుడుగా చాలా మంచి పేరు వచ్చిందని నేను ఆశిస్తున్నాను. అలాగే మదర్గా చేసిన డాక్టర్ కీర్తిలత గారు చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఒక సీన్లో ఫాదర్ కొడుకుని కొడతా ఉంటే ఎమోషనల్గా ఫాదర్ కానివ్వండి మదర్ కానీ రియల్గా ఊర్లో జరుగుతాయి అలాంటివన్నీ. కొడుకు పరువు తీసే ఊర్లో వెంటనే రియాక్షన్ ఇస్తారు కదా, అలాగే ఆ ఇంటికి వచ్చి మామయ్య తిడతా ఉంటే ఇద్దరు ఫాదర్ మదర్ వెళ్ళి కొట్టడం, మదర్ కొడుకు వెనకేసుకురావడం అనేది చాలా రియలిస్టిక్ సీన్స్ అన్ని. మీలాంటి పెర్ఫార్మెన్స్ లేకపోతే కనుక ఆ సీన్ అలా పండేది కాదు. సో మీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఇంకా మై మధు గారు ఎవరనేది చాలా మంది తెలియదండి. బలగం సినిమాతో మై మధు గారు ఎవరనేది సిల్వర్ స్క్రీన్ తెలిసిపోయింది. దానికంటే ముందే మధుకు ముందు మైమ్ అనే పదం చూసారా, ఆ పదానికి అర్హుడు మై మధు గారు. ఎందుకంటే
ప్రపంచంలోనే ఆయన లాంటి మైమ్ చేసే ఒక పర్సన్ అనేది మనకి ఇండియాలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో తెలంగాణ వాడవడం అనేది మన అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అలాంటి మైమ్ మధు గారు మన సినిమాలో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మామయ్య క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన తప్పితే ఇంక ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేరేమో అన్నట్టు ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ ఉంది. సో స్పెషల్లీ థ్యాంక్ యూ అండి మీకు. మళ్ళీ మళ్ళీ మనం కలిసి వర్క్ చేయాలి. మీ డేట్స్ చాలా బిజీ ఉన్నది మాకు తెలుసు, ఆయన వర్క్ చేయాలి. ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే ఆయన సినిమాలో మామయ్య క్యారెక్టర్ ఊర్లో ఉండేది క్యారెక్టర్ కదా, ఓ చుట్ట తాగాలంటే అని చెప్పాం. ఆ చుట్ట తాగాలంటే జనరల్గా ఏం చేస్తారంటే సెట్ ప్రాపర్టీస్ సెట్ వాళ్ళతో మాట్లాడేసి ఏదో దాని లోపల కొంచెం పొగొచ్చేలాగా ఏదో పెడతారు. అలాంటిది అది కూడా కాదు, నాకు లైవ్గా కావాలని చెప్పేసి మాకు కూడా తెలియకుండా ఆ ఊరోళ్ళతో మాట్లాడేసి మరి ఏ ఆకులు కలిపారేంటో తెలియదు, దాంట్లో ఏదో ఆకులు కలిపినట్టున్నారు వాళ్ళు, లేదా ఈయన చెప్పారో తెలియదు, తాగేశారు. అది తాగేసి పాపం ఆయనకి అంతా కళ్ళు తిరిగిపోయి పడిపోతే లిటరల్గా ఒక 1 hour టెన్షన్ పడ్డామండి, ఏమైందా అనేది. కళ్ళు మొత్తం ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు, ఏమైందో తెలియదు, అందరు కంగారు పడతా ఉన్నాం. బెడ్ ఒక మంచం పైన పడుకోబెట్టేసి అందరూ ఒక గాలి కొడతా ఉన్నారు, గాలి విసిరేస్తా ఉన్నారు. అటువైపు ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్గా ఏమైపోయిద్దో అతని టెన్షన్, ఆ రోజు షూటింగ్ అప్సెట్ ఇద్దరు నేను టెన్షన్, అసలు ఎవరిని పక్కన పెట్టేస్తే ఒక ఆర్టిస్టు ఎంతో ఫ్యూచర్ ఉన్న ఆర్టిస్ట్ అయ్యో ఎందుకు ఇలా అయిపోయింది నేను అలా పడిపోయారేంటా అని చెప్పేసి ఎంత బాధపడ్డాము. ఆ ఊర్లో ఉన్నది కూడా అంత కంగారు పడ్డా ఉన్నారు. అంత పర్ఫెక్ట్గా చేస్తారు ఆయన ఒక సీన్ అంటే కనుక. ఇంకా అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన మెయిన్ మా రమేష్ గారు, అలాగే సుజాత గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలాంటిదంటే అండి, సినిమా అంతా ఒక ఎత్తు అయితే 2 సీన్స్ ఉంటాయి. ఆ 2 సీన్స్ లో ఎంటైర్ గా హీరోకి, హీరోయిన్ కి, ఫాదర్ కి, డైరెక్టర్ కి ఎలాంటి ఒక అప్లాస్ రావాలో అవన్నీ 2 సీన్స్ లో మీరు కొట్టేసిపోయారు. ఫస్ట్ యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఈ కథ అనుకున్నప్పుడు అండి ఈ సీన్స్ లేవు. నేనే ఫోర్స్ఫుల్ గా లేదు సినిమా అంతా ఎమోషనల్ గా వెళ్తా ఉంది కదా, ఒక ఎంటర్టైన్మెంట్ గా 2 సీన్స్ ఉండాలి అని బలవంత పెట్టాను. దాంతోపాటు సుజాత ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ లేదు సుజాత చాలా బిజీ ఆర్టిస్ట్ కదా వద్దు అనుకున్నాడు తమ్ముడు రాకేష్ కూడా, లేదు సుజాత లాంటి ఒక వండర్ఫుల్ యాక్ట్రెస్ సినిమాలో ఉండాలి. అండ్ వాళ్ళ కాంబినేషన్ ఏదైతే ఉందో ముందు సినిమాలో ప్రియదర్శి సుజాత కాంబినేషన్ లో వచ్చిన ఏదైతే సీజన్ సేవ్ ద టైగర్స్ 1 రిలీజ్ అయిపోయింది అప్పుడే. సో చాలా ఇద్దరి మధ్య కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది కదా, మనకి బిజినెస్ కూడా హెల్ప్ అవుతుంది అనుకున్నాను. కాకపోతే ప్రియదర్శి గారు అవైలబుల్ లేకపోవడం, దానికంటే కూడా ప్రియదర్శి గారు చేస్తే బాగుంటుంది పక్కన పెట్టేస్తే రమేష్ గారు చేయడం వల్ల ఆ క్యారెక్టర్ కి చాలా హైప్ వచ్చిందండి. ఎప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ షాట్ లోనే రమేష్ గారు మీరు వస్తున్నప్పుడు సైకిల్ పైన వస్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయింది. అండ్ ఎంటైర్ గా మీరు వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ వరకు నవ్వుతున్న ఆడిటోరియం అంతా కూడా ఇదే థియేటర్ లో పొలిటికల్ స్టోరీ ఇస్తామండి. హరీష్ రావు గారితో పాటు ఇది యాక్చువల్ గా ఒక 100 కెపాసిటీ థియేటర్, 300 మంది వచ్చారు. అందరికి చైర్లు వేసి కింద కూర్చోబెట్టి సైడ్ లో కూర్చోబెట్టి సినిమా చూస్తే అప్పుడు నాకు ఎమోషనల్ గా ఉన్న ఆడిటోరియం అంతా కూడా మీరిద్దరు రావడంతో మొత్తం అందరూ హిలేరియస్ గా నవ్వడం స్టార్ట్ చేశారు. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దాంతో పాటు కమర్షియల్ థియేటర్స్ లో కూడా మీరిద్దరు వచ్చిన 2 సీన్స్ బాగా వర్కౌట్ అయిపోయినాయి. ఇక మీదట ఫ్యూచర్ లో బ్రహ్మానందం గారు, కోవేశ్వర్ల గారు, అలాగే బ్రహ్మానందం గారు, హేమ గారు అలా చేశారో మీ ఇద్దరు కాంబినేషన్ లో చాలా మంది రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ రాసుకుంటారు మీ ఇద్దరు కాంబినేషన్ లో సీన్ చేస్తే బాగుంటుంది అనేది. అంత బిజీ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకా అలాగే సినిమాలు యాక్ట్ చేసిన మా శివ, అలాగే కర్తానందం గారు కానివ్వండి, నవీన్ గారు కానివ్వండి, మా అంజి గారు కానివ్వండి, అందరు ఎవరి కాళ్ళు, ఇంకా రచ్చరవి గారు అంటారని చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన పేర్లోనే ఉంది రచ్చ అనేది. నన్ను మీకు క్షమించాలి, ఒక ఇంటర్వ్యూలో చెప్పాను ఏంటంటే ఒక క్యారెక్టర్ అమాయకుడు విలేజ్ నుంచి ఊర్లోకి వస్తాడు, ఊర్లోకి వచ్చిన తర్వాత సిటీకి వచ్చిన తర్వాత సిటీలో 70-80% దొంగనా కొడుకులు ఉంటారు. అలాంటి ఒక దొంగనా కొడుకులు నేను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మోసపోయాను. అలాంటి ఒక దొంగ క్యారెక్టర్ ఎవరా అనుకున్నప్పుడు రచ్చరవి గారి పేరు చెప్పగానే నేను వెంటనే యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే మీరు అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా బ్రహ్మాండం చేస్తారు. మీరు కనిపించగానే ఫస్ట్ ఓపెనింగ్ ఆ సన్నీ కనిపిస్తారు, దాని తర్వాత కెమెరాలో ప్యాన్ చేయగానే మీరు కనిపించగానే ఆ జనాలందరూ నవ్వారు, పర్ఫెక్ట్ గా దొంగ క్యారెక్టర్ లా ఉంది అని చెప్పేసి. నిజంగా అలాగే చేశారు. దాంతోపాటు కృష్ణ భగవాన్ గారు మీ ఇద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అయిపోయింది. చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా అలాగే ఒక
2 సీన్స్ అయినా కూడా రికగ్నైజేషన్ అయ్యే క్యారెక్టర్ మన రాజు గారిది. ఫర్దర్ గా నెక్స్ట్ సినిమాల్లో కొంచెం పెద్ద క్యారెక్టర్స్ రాసుకుంటాం మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరిని మిస్ అవ్వాలి అనుకుంటున్నాను. అలాగే సారీ మదర్ అత్త క్యారెక్టర్ చేసిన మాధవి గారు థ్యాంక్స్ అండి, బాగా చేశారు. అలాగే మా చిన్నప్పటి హీరోయిన్ చాలా బాగా చేసింది. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. ఒకరోజు పెద్ద మూడు ఫంక్షన్ పిలిస్తే వెళ్తే ఎంతో మంది ఫోన్ చేశారు నాకు, ఆ అమ్మాయితో ఇంటర్వ్యూ కావాలి మాకు అని చెప్పేసి, చాలా మంది ఛానల్స్ వాళ్ళు ఫోటో కావాలని చెప్పేసి. సో చాలా మంచి ఫ్యూచర్ ఉందమ్మా నీకు. ఫస్ట్ ఓపెనింగ్ లో ఒక సినిమాకి జనరల్ గా చైల్డ్ ఎపిసోడ్ 5 నుంచి 10 నిమిషాలు పెడతారు. ఒక 20 నిమిషాలు దాటిందంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఈ సినిమాలో చైల్డ్ ఎపిసోడ్ 20 నిమిషాల పైన ఉంటుంది. ఆ 20 నిమిషాలు చాలా బ్రహ్మాండం చేశారంటే కనుక మీ ఇద్దరు కాంబినేషన్, నువ్వు కానివ్వండి రోషన్ ఇద్దరు కలిసి చేసిన ఆ సీక్వెన్స్ అన్ని కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోషన్ కూడా చాలా బాగా చేశాడు, చిన్నప్పుడు ఈ చోటా కేసీఆర్ క్యారెక్టర్. తనకు కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. ఇంకా ఫైనల్ గా ఈ సినిమాకి వర్క్ చేసిన చరణ్ అర్జున్, నేను డే 1 చెప్తా ఉన్నాను, చరణ్ అర్జున్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను. ప్రతి చోట మేము డిస్కస్ చేసినప్పుడు కూడా సినిమా రిలీజ్ తర్వాత 3 గురించి రాస్తారు. ఒకటి చరణ్ అర్జున్ మ్యూజిక్ గురించి, చరణ్ అర్జున్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను. అదే నిజమైంది. చరణ్ అర్జున్ గారు ఈ సినిమాకి లేకపోతే కనుక ఈ సినిమా ఈ రేంజ్కి వచ్చేది కాదు. చరణ్ అర్జున్ గారి కృషి, చరణ్ అర్జున్ గారి లిరిక్స్, చరణ్ అర్జున్ గారి వాయిస్ ఈ సినిమా చాలా ప్లస్ అయింది. చరణ్ అర్జున్ గారికి పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మళ్ళీ మనం కలిసి వచ్చేయాలి సార్. అలాగే మధు గారు, బలగం సినిమాకి వర్క్ చేసిన ఎడిటర్ మధువే కావాలని చెప్పేసి నేను పట్టుబడ్డాను. వెంటనే తమ్ముడు యాక్సెప్ట్ చేశాడు, లేదు అలాంటి ఒక పాజిటివ్ హ్యాండ్ కావాలనే అని చెప్పేసి. ఈ సినిమాకి మధు చేసిన కృషి చాలా అభినందనీయం అండి. ఎక్కడ కూడా చాలా సినిమాలకి చాలా బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది, థియేటర్లు చూస్తూ ఉంటాం కదా, మనం వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది ఈ సినిమాకి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎవరు వెళ్ళకుండా బయటకి కూర్చున్నారంటే అది ఓన్లీ ఎడిటర్ మధు గారి వల్లనే. ఎందుకంటే ఎక్కడా ఒక ల్యాగ్ లేకుండా, ఒక అన్నెసరీ షాట్ లేకుండా కరెక్ట్గా ఎంతవరకు ఏ మోతాదులో ఉండాలో, అది కామెడీ సీన్ అన్నా కూడా ఇంతకంటే అవసరం అన్నయ్య కట్ చేద్దాం అని నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తి ఎడిటర్ మధు గారు. అలాంటిది మధు గారు ఈ సినిమాకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. మళ్ళీ మధు గారితో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన నాతో పాటు చేసిన మా కెమెరామెన్ వెంకట్, అలాగే మా నాగార్జున, అర్జున్, విశ్వ వీళ్ళందరూ చాలా కృషి చేశారు. ఫైనల్గా మా సినిమాకి వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్, కో డైరెక్టర్ రామారావు గారు, హేమంత్ గారు, నాగరాజు గారు, అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న మా గణేష్, అలాగే మాకు పోస్ట్ ప్రొడక్షన్ సారథి స్టూడియోస్ చాలా అద్భుతంగా ఎడిటింగ్ దగ్గర నుంచి డబ్బింగ్, రీ రికార్డింగ్, మిక్సింగ్ అంతా కూడా డిఏ అంతా అక్కడ చేసాము. అలాగే జిఎం బాలా గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నానండి. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మిస్ చేస్తుంటే దయచేసి క్షమించాలి. అందరికీ థ్యాంక్ యూ. ఇంకోసారి వచ్చే పిలిచినప్పుడు ఇలాంటివి లేకుండా ఉంటే వస్తాను. సో ఆల్ ది బెస్ట్ అండి. అంటే నా లైఫ్లో అది నువ్వు సాయంత్రం దాకా నీ వయసు అయిపోయేదాకా కొడుతూనే ఉంటావు. అయిపోయేదాకా అంటున్నది లవ్ యూ రా తమ్ముడు. తమ్ముడు స్కూల్ పోలే, తమ్ముడు స్కూల్కు పోనట్టున్నది అలా. సరే, ఎమోషనల్ బ్లాక్ మాస్టర్, అదే తెలుగు స్పెల్లింగ్లు ఉంటాయి కదా అప్పుడప్పుడు. ఇది సక్సెస్ మీటు కొందరు వారం రోజులకు చేస్తారు, 2 వీక్స్ చేస్తారు. తమ్ముడు అందరిని వీలు చూసుకొని మీడియా మిత్రులు అందరూ దొరికినప్పుడు పెట్టుకుందామని, అందరూ ఏ ఈవెంట్ లేకుండా ప్రశాంతంగా దొరికినప్పుడు మా అందరినీ కలెక్ట్ చేసి అందరికీ ఈ వేదిక ద్వారా అక్కడ ప్రేక్షకులకు, అలాగే కార్యకర్తలకు ముఖ్యంగా, అలాగే సినిమా నటులకు
పాత్రికేయ మిత్రులకు పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. రవణ దీన్ని ప్లాన్ చేసుకొని నేను చేస్తా, అది లేట్ అయిందని అనుకుంటారు కావచ్చు కానీ లేటెస్ట్ గా చేద్దామని చెప్పి తమ్ముడు చెప్పిండు. అది వాడి ప్లాన్. ఎందుకంటే తమ్ముడిని నేను మీ అందరికీ చెప్పాలంటే నేను కొద్దిగా సుదీర్ఘంగానే చెబుతా. అంజనా మీరు చెప్పింది ఇందాక తమ్ముడు అన్నాడు కదా, స్పీచ్ ఇస్తాడు అనుకోలే అన్నాడు. ఇది స్పీచ్ కాదన్న, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అందరికి పేరు పేరున మర్చిపోకుండా పేరు పేరున వాళ్ళందరికీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే విధానంలో అంజన్న మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి చెప్పిండు. కాబట్టి అంజన్న మీ బాధ్యత, మీరు దర్శకులుగా క్యాప్టెన్ ఆఫ్ షిప్ గా సినిమానే కాదు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా గ్రాండ్ గా చెప్పిండు. అది లవ్ యూ. దాని తర్వాత తమ్ముడిది నాది పరిచయం ఏంటంటే మీ అందరికి చెప్తా, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గా వన్స్ మోర్ ప్లీజ్ చేసేటప్పుడు మూర్తి అన్న నేను మీ అందరం చేసేటప్పుడు రాకేష్ కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా వరంగల్లో మాకన్నా ముందు హైదరాబాద్ సిటీకి వచ్చింది తనే. మాకన్నా ముందు మేము వరంగల్లో ఈవెంట్లు చేసుకుంటూ అక్కడ ఏదో ఉద్యోగాలు అవి చేసుకునే క్రమంలో అక్కడ ఒక గోకుల్ ఛానల్లో దాని తర్వాత మా టీవీలో ఇలా మాకు వేదిక మేము జెమినీ ద్వారా వన్స్ మోర్ ప్లీజ్ చేశాం. కానీ వాడికి ఆఫర్స్ అందిపుచ్చుకోవడంలో ఫస్ట్ రాకేషే ఉన్నాడు. అది గోకుల్ ఛానల్లో కావచ్చు, అది మా టీవీలో కావచ్చు. వాడిని వెళ్ళి కలవడానికి తమ్ముడు చేస్తున్నాడు. ఇప్పుడు రాకెట్ రాఘవన్నతోటి కలిసి గోకుల్ ఛానల్లో చేసేది. ఖైరతాబాద్ పోయి కలిసి వచ్చిన తమ్ముడు నువ్వు బాగా చేస్తున్నారు అని, నాకు కూడా ఏదైనా ఆపర్చునిటీ చూడు అని. ఆ టైంలో మా పరిచయం. నేను రాకేష్ను చూసిన క్రమంలో జయలక్ష్మి అమ్మ పేరు అంతేగా, జయలక్ష్మి తనయుడు జయలక్ష్మి ఉన్నది. తల్లి తండ్రి తానే పెంచే ఒక కొడుకును చూసా. నేను చూసిన నా రాకేష్కు ఖచ్చితంగా నేను బాగా చెప్పానంటే వానికి కొనుక్కోవడానికి కూడా చెప్పులు లేని కాలంలో నేను వాడిని చూసా. ఆ కాలంలో ఒక మైక్ ఇస్తే చాలు స్టేజ్ దగ్గరికి వెళ్ళి నా మిమిక్రీ నేను చేసుకుంటా అని చెప్పి అవకాశాల కోసం ప్రూవ్ చేసుకోవడానికి వాడి అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే బాడీ లాంగ్వేజ్ తోటి, అలాగే వాళ్ళందరితోటి పని తీసుకునేదాన్ని కావచ్చు, పని దొరకపట్టుకోవడంలో కావచ్చు, అందిపుచ్చుకోవడంలో కావచ్చు, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడంలో కావచ్చు, ప్లాన్ చేయడంలో కావచ్చు, దాని ఆచరణలో పెట్టడం కావచ్చు, సక్సెస్ కొట్టడంలో కావచ్చు, రాకేష్ గారికే గుర్తింపు. ఎందుకంటే మేమందరం చెప్తున్నాం కదా, ఒక అవకాశం అమ్మాయి ఇలా అవకాశం దొరికింది చేసినాం అయిపోయింది అని పోయి పడుకుంటాడు. అమ్మాయి రిలీజ్ చేసినాం సంతోషం అయిపోయిందని ఒకటి పడుకుంటాడు. అమ్మాయి మొత్తానికి ఏదో పిడా వదిలింది అనుకుంటాడు. తమ్ముడు నువ్వు ఇందాక కూడా చెప్పినావు యుద్ధం చేసినావు, నువ్వు మళ్ళీ దాన్ని రైట్ చేస్తా. నువ్వు లైఫ్లో ఎప్పుడు యుద్ధం చేయలేదురా. నిన్ను నువ్వు చెక్కుకుంటూ, నిన్ను నువ్వు వెతుక్కుంటూ, నిన్ను నువ్వు తెలుసుకుంటూ, నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకుంటూ నీ కోసం నువ్వు బ్రతికే క్రమంలో జయలక్ష్మిని సాటిస్ఫాక్షన్ చేసి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు సుజాత సమేత రాకేష్ వైనవ్. అది మాత్రం ఎందుకంటే జయలక్ష్మి గారు ఒక స్టెప్ వెనకాల ఉండి గడ్డ మీద కూర్చున్నది. అలా ముందు తోలు బొమ్మలాటలో మీ ఇద్దరు ఆడుతున్నారు, ఒకరు ప్రొడ్యూసర్ గా ఒకరు హీరోగా. ఇప్పుడు కూడా వాడు కథానాయకుడు అయ్యాను కదా, ఓ యాంకర్ కి ఎవరైనా చేయొచ్చు అనొచ్చు. కానీ నాకు వచ్చిన అతిథులను నేనే రిసీవ్ చేసుకుంటా, నేనే ఒక్కొక్కరిని పిలుస్తా అని చెప్పేసి వాడే యాంకర్ గా. ఎందుకంటే వాడు సకల కళా కోవిదుడు, వాడు మిమిక్రీ ఆర్టిస్ట్, వాడు యాంకర్, వాడు కమెడియన్. వాడిని హీరోగా చూసిన దాంట్లో కూడా నేనే ఫస్ట్ ఉంటా. తమ్ముడు అవకాశాల కోసం తిరిగే టైంలోనే తమ్ముడు నీలాంటి వాడు అజీబ్ బాడీ లాంగ్వేజ్ ఉన్నోడే ఒక హీరో కావాలని వెతుక్కుంటూ పోతే మోతీ నగర్ లో రూమ్ పైన 3 అంతస్తుల పైన ఒక చిన్న రూమ్ లో టింకన్న సంరక్షణలో ఉన్నప్పుడు వెళ్ళి తమ్ముడు నీలాంటి వానికి హీరో అవుతాడు. తమ్ముడు నేను హీరో అయిందన్న, ఒరే నీ దండం పెడతారా, నువ్వు హీరోయిన్ రోజు నన్ను గుర్తు పెట్టుకుంటావు. అది హీరో ఏ కథైనా కావచ్చు, నీలాంటి బాడీ లాంగ్వేజ్ కూడా కథ ఉంటుంది అనేది నీకు తెలుస్తుంది. నీలాంటి ఎందుకంటే ఒక అమాయకపు చక్రవర్తి ఒక ఊరు కోసం సిటీ దాకా సీఎంను కలవేదాకా మనం చేసే ఈ కథలో వాడు ఖచ్చితంగా అలాగే ఉండాలి. అంతకు భిన్నంగా ఉన్నా అంతకు, ఎందుకంటే ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు కన్నన్న చెప్పిండు, మన పీసీ కన్నన్న. ఆ కన్నన్న చెప్పిన తర్వాత మంచి సబ్జెక్ట్ చేస్తాడు అన్నప్పుడు వాడు అవుతున్నాడా ఓకే అన్న. ఆ తర్వాత మళ్ళీ నాకు చెప్పింది మన ధనరాజ్ అన్న, వాడిని విన్నరా చాలా బాగుంది, వానికి సూటబుల్ సబ్జెక్ట్ అన్నాడు. ఆ తర్వాత చెప్పింది ఎడిటర్ మదన్న, ఒరే రవి అది చిన్న అరేంజ్ చేసుకుంటే మంచి సినిమా అవుతుంది, మంచి సినిమా చేసిండు ఆ అబ్బాయి, అందులో కనపడ్డ వాళ్ళందరికీ పేరు వస్తుంది అన్నాడు. దాని గురించి కూడా చెప్తా. తాగోతు రమేష్ అన్న ఫస్ట్ నువ్వే ఫోన్ చేసిన, ఒరే రవి కన్నా కన్ఫ్యూజన్ ఉన్నది అన్నాడు. దేనికన్నా అన్న, నువ్వు పెద్ద సినిమాలు చేసినా ఎవరు కాల్ చేసి నీ సీన్ వెళ్ళిందిరా అని చెప్పలే, లేకపోతే బాగా చేసినావు అని చెప్పలే. నీ అమ్మ ఫోన్ పెట్టేస్తారా, నేను ఇంకో ఫోన్ వస్తాను, మస్తు చేసినావు రమేష్ అన్న, కంబ్యాక్ సినిమా అంట. అమ్మ కంబ్యాక్ సినిమా అంటా లేదురా నాకు అన్నాడు.
నిజంగా అన్న రమేష్ అన్న నేను ఇద్దరం మాట్లాడుకున్నాం, మేము నవ్వుకున్నాం. ఆ తర్వాత ధనరాజ్ అన్న ఫోన్ చేసిండు, ఒరే నాకు చిన్న క్లారిటీ రా రవి అన్నాడు. చూసినా చెప్పరా ఏందిరా అది ప్రేమలేఖ సినిమాలో దిగులు పడకురా సహోదరు అని ఒక సపోర్టర్ వచ్చినట్టు నేను ఆ సినిమాలు వచ్చినా అంటున్నారు, అది నిజమేనారా? నువ్వు చూసావరా, నువ్వు చేసినావు, నీకు కనిపించలేదా అన్న. అంటే చేశాను పెద్దోడుగా, కానీ అంత పాత్ర నాకు తెలియదని ధనరాజాలో ఫోన్ చేసిండు. ఏమో నాకు కన్ఫ్యూజన్ ఉందిరా, నాకు రేపు ఏ పాత్ర చేసినా నిజంగా పెద్దోడైనట్టు అనిపిస్తారు ఇప్పుడు అని. అంటే లేదన్నా సపోర్ట్ చేసినట్టు నీ క్యారెక్టర్ పేలింది కాబట్టి ఫోన్ వచ్చిందన్న. ఆ తర్వాత మదన్న ఫోన్ చేసిండు, తను నాకు మెసేజ్ చేసిండు, తనకు నేను మెసేజ్ చేసిన. నిజంగా ఒక బిడ్డ తండ్రి గూడెంలో ఉంటే బాధపడితే, పెళ్ళైతే లేదంటే బాధపడితే నిజంగా కూడా ఆ కళ్ళల్లో ఆ రోదరంలో ఆయన మైమ్ ఆర్టిస్ట్ నుంచి ఆర్టిస్ట్ గా మనందరం బుల్లితెరలో వెండితెరలో ఆయన చూస్తున్నాం. టీచర్ గా ఆయన ఎంతమందిని నటులను తయారు చేస్తున్నాడో, నటనలో కూడా అంతే స్టూడెంట్ గా అంతే భయంతో భక్తితోటి ఆయన చేస్తున్నది ఆ పాత్రలో కనపడుతుంది. ఇకపోతే లోహిత్ అన్న గురించి చెప్పాలి. మీరు అన్నారు కదా ఇండస్ట్రీ గుర్తించడం అవేం లేదన్నా. లోహిత్ అన్నకు మీరు అన్నారు కదా, లోహిత్ అన్న మనం షెట్టీలు వేసుకున్నప్పుడే స్టార్ ఆయన బుల్లితెరల. అప్పుడు రాకేష్ గారు షెట్టి కూడా వేసుకున్నాడో లేదో కూడా తెలియదు. అంటే చెప్తాను, సీనియర్ చెప్తాను రా, ఇంటి దగ్గర ఉన్నారు ఆ టైంలోనే స్టార్. అంటే సమయం అన్నది ఉంటుంది అన్న, టైం ఎవరికైనా ఒకసారి టైం వస్తుంది. లోహిత్ అన్నకు కరెంట్ అఫైర్లు వస్తుంది. గతంలో ఉంటే పురాణ నటుడు పాత నటుడు అంటారు, ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉంటే ఫ్రెష్, అరే ఆయన టైం నడుతుందిరా అని గుంజి కచ్చుకుంటారు. కాబట్టి లోహిత్ అన్న మీకు కూడా ఖచ్చితంగా ఒక కరెంట్ అఫైర్ లో మీకు మంచి పాత్రలు రావాలని కోరుకుంటున్నా. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఈ పాటల గురించి కాశల శ్యామన్న తమ్ముడు మంచి పాటలు రాసిన ఒకసారి విను అన్నాడు. మొత్తం పాట పాడడానికి ఇది ఎవరి కోసం, తమ్ముని కోసం అన్నాడు. ప్రాణం పెట్టి రాసినావు అన్న, ఇది బాగా ఉన్నది అన్నాం. ఆ తర్వాత చరణ్ అన్న, చిన్ని చరణ్ అన్న, చరణ్ అర్జున్, ఈ ఒక్కొక్క పేరు కాదే అదే మొత్తానికి ఎత్తి చరణ్ అన్న. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవి మొత్తం అంటే నేను వీడికి మాత్రమే నిన్ననే అన్నాడు, అన్న నువ్వు ఎవరెవరితో టచ్లు ఉంటావు నాకు తప్ప అంటే, ఒరే నేను నీకు ఒక మేనేజర్ ఉంటాడు అదే ధనరాజ్, లేదన్నా నా గురువు అన్నాడు. నీకు అరే నీకు లైఫ్ లో గురువేరా, కానీ నీ అప్డేట్లు ఈ టైంలో భార్య దగ్గర పోతాడు, ఈ టైంలో అమ్మ దగ్గర కూర్చొని కాఫీ తాగుతాడు, ఈ టైంలో సినిమా గురించి మాట్లాడతాడు, ఈ టైంలో లెక్కలు చూస్తాడు, ఈ టైంలో వాడు టెన్షన్ పడతాడు, ఈ టైంలో వేరే దగ్గర ఉన్నాడు అని వాడు ప్లాన్లన్నీ ఎత్తాడు, ఈ టైంలో సంతోషం దగ్గర పోయిండు, ఈ టైంలో ఇంకో దగ్గర. అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు తీసుకుంటా అంటే వానికి అనిపిస్తే ఫోన్ ఎత్తలేడు. ఫోన్ ఎత్తాల్సిన అవసరం నువ్వు ఎవరునో నాకు తెలుసు. భార్య కూడా చెప్పదు అట్లా డీటెయిల్స్. ఏమోనండి మా ఆయన గురించి నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ భార్యని అడిగినా, ఈయన గురించి అడగాలంటే మాత్రం ఖచ్చితంగా ధనరాజ్ అన్నకు ఫోన్ చేయాలి. అరే ఇప్పుడు మీ ఇంట్లో ప్లానింగ్ ఏంటంటే ఇంకేం అనుకోలేదురా, కానీ రాకేష్ గారు ఏమనుకుంటాడు, ఇప్పుడే రా పోస్టర్ అనుకున్నాడు, పెద్ద ఆయన దగ్గర పోయి రిలీజ్ చేయిద్దాం, లేకపోతే అదొకటి అనుకుంటున్నాడు, ఒక డేట్ ఫిక్స్ అవుతుందిరా, అంజన్న నేను అందరం కలిసి భీమాస్ హోటల్ దగ్గర ఆఫీస్ కాడ కూర్చుంటున్నాం రా. ఇంతుంటది ఇన్ఫర్మేషన్, ఇంతుంటది. ఇకపోతే నవీన్ అన్న కలిసిండు, అన్నా నేను సినిమా చూసినా, నేను ఏదో అనుకున్నా, ఉన్న సినిమా వరకు మస్తున్నదన్నా, నువ్వు అసలు సినిమాలో లేవనుకున్నా ఆ ఫంక్షన్లో వచ్చి మాట్లాడతా, నువ్వెట్లా అనుకున్నావా? వాళ్ళు లేవన్నా పిలుస్తాడా? వాళ్ళందరూ పిలిచింది సహాయం చేయడానికి, పని తీసుకోవడంలో రాకేష్ లో సక్సెస్. నేను ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇంతకుముందే పెద్ద ఆయన చెప్పిళ్ళు మన ఆహా ఛానల్ నుంచి శ్రీనివాస్ అన్న, ఆయన ఒక మాట అన్నాడు, కమిడియన్స్ అంటే చూసేది బతుకు తెరువులో మేము కమిడియన్స్ కావచ్చు, కానీ మా ఇంటికి మేమే హీరోలం, మా కథకు మేమే హీరోలం, మా కథకు మేమే కథానాయకులం. అది సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది, కానీ మేము బతుకు తెరువులో 4 గింజల కోసం, బ్రెడ్ అండ్ బటర్ కోసం మాత్రమే మేము కమిడియన్స్ గా చేశాం. కానీ మాకొక గాథ, మాకొక కథ ఉంటుందని నమ్ముకొని బతికే వాళ్ళం మేము. అందుకే చూసే కోణాన్ని బట్టి ఉంటది, చూసే మనసును బట్టి ఉంటది. మొత్తానికి మమ్మల్ని చూసే ఎక్కడైనా పెళ్లి పందిరి దగ్గర నుంచి మొదలు పెడితే సావుళ్ళ దగ్గర కూడా అక్కడ చూసిన వాళ్ళందరూ మీ షోలు చూస్తున్నామనండి, బాగా వదిలేసి 2 సెకండ్లు మాతో మాట్లాడతారు అండి, మీ షోలు అన్ని మమ్మల్ని నవ్వించినాయని చెప్తారు. అదే ప్రపంచంలో ఒక అదృష్టంగా భావించేది ఏంటంటే, హాస్య నటుడుగా పుట్టడం, హాస్య నటుడిగా అన్నాన్ని సంపాదించి నా కుటుంబాన్ని సాదుకోవడం ఒక అద్భుతమైన అవకాశం నాకు దేవుడిచ్చింది. ఎందుకంటే శత్రువు లేనిది పోటీ మాత్రమే ఉన్నది, అద్భుతంగా జీవించేది ఒక కమిడియన్ జీవితమే. అది అద్భుతంగా మేము ఫీల్ అవుతా ఉంటాం. ఆ రోజులో మూగబాసలో మైమ్లో చేసినటువంటి మన మోనో యాక్షన్ లో చేసినటువంటి చార్లీ చాంప్లిన్ దగ్గర నుంచి ఈ రోజు మీ ముందున్నటువంటి రాకేష్ రచ్చరవి వరకు మేమందరం కూడా ఎదుటోని నవ్వించడానికి, ఎదుటోని మనం ఇంప్రెస్ చేయడానికి, ఎదుటోని ఆహ్లాదపరచడానికి మాత్రమే మా బతుకు తెరువులో మేము కమిడియన్స్ కానీ
లేకపోతే తెరలు దొరికితే కేసీఆర్ లాంటి కేతావత్ చంద్ర రామావత్ లాంటి ఆ కథానాయకుడు రాకేష్ అవుతాడు, రేపు ఇంకొకడు అవుతాడు. ఇంకపోతే మాకు కమిడియన్ల నుంచి ఒక గుర్తింపు తెచ్చుకునే క్రమంలో మా బలగం వేణన్న, ఆయన వల్ల ఈరోజు నేను వేణన్నకి ఈ డయాస్ మించలి మా కమిడియన్స్ అందరి తరఫున, ఎందుకంటే బ్రహ్మానందం గారు కూడా చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాడు. అరే కమిడియన్స్ చాలా మంది సినిమాలు చేశారా, కానీ వేణన్న చేసిన సినిమా హిట్ అవ్వాలరా, హిట్ అవ్వాలి, ఎందుకంటే వేణు అనేవాడు కూడా కమిడియన్ రా, మన కుటుంబం రా అని బ్రహ్మానందం సార్ నాతో షేర్ చేసుకున్నాడు. ఫస్ట్ రోజు ఫోన్ చేసి అరే ఏమైందిరా సినిమా అంటే పెద్ద హిట్ సార్ అనగానే కమిడియన్ గెలిచిండ్రా అన్నాడు. అలాగే కమిడియన్ డైరెక్షన్ చేసిన దాంట్లో బ్రహ్మానందం గారు వేణన్నకు చాలా, వేణన్న మేము ఎక్కడికి వెళ్ళినా కమిడియన్ గా చూసే మమ్మల్ని కథేమైనా ఉందా, కథేమైనా చెప్తావా బాబు అని స్టేజ్ తీసుకొచ్చిన నీకు ఈ డాన్స్ నుంచి మనస్ఫూర్తిగా చేస్తున్నా సలాం. ఆ తర్వాత ఈ సినిమా కూడా బ్రహ్మానందం గారు నైట్ ఫోన్ చేసి అదే నేను ఆ తర్వాత ఆ సినిమా తర్వాత మళ్ళీ వెంటనే ఈ సినిమాకు ఒక రోజు ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఏదో వీళ్ళు వచ్చినప్పుడు సరిగ్గా టైం ఇవ్వలేకపోయిన రాని దాని గురించి కూడా నాకు 20 నిమిషాలు మాట్లాడిండు. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన వెంటనే ఏమేంద్రా రవి ఆ సినిమా గురించి కేసీఆర్ గురించి అంటే అన్న వాడు ఏ జోన్ అయితే అనుకున్నాడో, ఎవరినైతే కనెక్ట్ అవ్వాలనుకున్నాడో, ఎక్కడైతే పేరు తెచ్చుకోవాలనుకున్నాడో, ఏ గుండెలకైతే పంపాలనుకున్నాడో అక్కడ ఖచ్చితంగా పంపిండాను అనగానే చాలా నాకు వాళ్ళ నెంబర్ పెట్టి నీకు ఫోన్ చేయాలి ఇప్పుడు అన్నాడు. ఎందుకంటే డైల్లో లేట్ అవుతుందేమో అంటే వచ్చిందని డైరెక్ట్ వస్తే ఫోన్ పోతుంది అని చెప్పి ఆ నెంబర్ మాత్రమే పెట్టి పేరు పెడితే మళ్ళీ ఎత్తుకోవాలి రా అన్నాడు. నెంబర్ పెట్టగానే ఫోన్ చేసిండ్రా అన్నాడు. అలాగే రేపు ఇదే ఆహాలో, ఇప్పుడు ఆహాలో నెక్స్ట్ మన డేట్ పడుతుంది, అప్పుడు మనందరం చూస్తాం. మంచి సినిమా చేసిండ్రు రాకేష్ అని మీరు అంటారు. ఇదే ఆహాలో మన అభినయ్ అన్న అభినయ్ కృష్ణగా ఒక సినిమా చేశాడు, అది కూడా డైరెక్షన్ అయిపోయింది. రాస్తారని అనుతుంది చిరంజీవ. నెక్స్ట్ ధనరాజ్ అని ఉన్నాడు. నెక్స్ట్ రామెల్ల రమేష్ ఉన్నాడు, అదే మీ అందరికి తెలిసిన తాగుబోతు రమేష్ లైన్ లో ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కమిడియన్లే ఇంత అద్భుతమైన సినిమాలు తీస్తే డైరెక్టర్ బోర్డు పెట్టుకున్న వాళ్ళు మేమందరం ఎలాంటి సినిమాలు తీయాలనే బాధ్యత పెంచబోయేది ఖచ్చితంగా ఈ టాలీవుడ్ కమిడియన్సే, టాలీవుడ్ మన హాస్య నటులే. ఇది ఖచ్చితంగా అన్న అంజన్న మీ పాత్ర గురించి చెప్పాలంటే ధనరాజ్ అన్న 100 సార్లు ఒరే ఒప్పించే వరకు కాదురా, ఇది మెప్పించే వరకు కాదురా, ఇది రిలీజ్ అయ్యేదాకా అంజన్నకు ఒక పెద్ద పని పెట్టినరా. రాకేష్ గారి బాడీ లాంగ్వేజ్ తెలుసు, రాకేష్ గారి తీరు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేసుకుంటూ చెప్పుకుంటూ తీసుకుంటూ ఎడిటర్ దగ్గర నుంచి ఎడిటర్ మదన్న కూడా చెప్పాను కదా, చాలా బాగా వచ్చినాయి సీన్లు, చాలా బాగా చేసుకున్నాడు. దాన్ని కొద్దిగా నేను ఫైట్ చేస్తా, ఎంత ఉండాలో అంతే ఫైట్ చేస్తా. అవసరం లేదని ఎందుకు చెప్తున్నా అంటే ఆయన తీసింది ఆయనకు కన్ను విప్పుగానే ఉంటుంది, కానీ ఆడియన్కు కంటికి క్లిప్ అవ్వకుండా అలాగే అంటి పెట్టుకోవాలంటే కసాయిగా నేను ఉండాలని చెప్పిందే మదన్న. ఆ మదన్న పాత్ర కూడా బాగా పోషించింది కాబట్టి ఈ రోజున మీ అందరూ సక్సెస్ ఖచ్చితంగా మీరు ఇల్లు మనందరం కూడా ప్రూవ్ చేసుకోవడానికి కుదిరింది. కాబట్టి ఇక ముందు కూడా రాకేష్ కూడా ఇది దీనికి 2వ సిరీస్ కూడా చేయమని చెప్పినా చేయమని చెప్పి ఉంటుంది. కథలు అది ఆటోమేటిక్ ఉంటాయి. తర్వాత అతని దగ్గరికి కూడా మంచి కథలు వస్తాయి, మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో చేసిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు మా తమ్ముని తరఫున, మా టీం తరఫున, మా హాస్య నటులందరి తరఫున చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే పేరున ఎందుకంటే అది కమిడియన్ సినిమా చేస్తున్నాను అనగానే ఒక చిన్న చూపుతో స్టార్ట్ అవుతుంది. కాలొచ్చిన కాంచెలే మాకు తెలుసండి. కానీ దానికి అడిగిన వాళ్ళందరూ ధనరాజ్ అన్న కావచ్చు, తాగోతు రమేష్ అన్న కావచ్చు, నా కావచ్చు, మదన్న కావచ్చు, ఎవరైనా లోహిత్ అన్న కావచ్చు, ఎవరు వెనుక అడిగిన పాత్రకు వాళ్ళు డేట్లు అడ్జస్ట్ చేసుకొని అంజిగారు కావచ్చు, తమ్ముడు సాగర్ కావచ్చు, ఎవరు వీళ్ళ వాళ్ళ ప్రకారం అన్న పిలిచిండు మనం చేసి రావాలని, వాడి తమ్ముడైతే అన్న అనుకున్నాడు, అన్న అయితే తమ్ముడు అనుకున్నాడు, వానికి సహకరించాలని మీడియా మిత్రులు, సాంకేతిక నిపుణులు, నటీనటులు, ఆఖరికి థియేటర్ కోసం పోయిన కార్యకర్తల దాకా నీకు సపోర్ట్ చేసిళ్ళు, బాధ్యత పెంచిళ్ళు. ఇదే మంచి పేరు కాపాడుకొని మంచి సినిమాలు చేసి అందరినీ గెలుచుకుంటామో. సుజాత సమేత రాకేష్. థ్యాంక్ యూ లవ్ యూ. నా గడ్డ మీద పుట్టినోడు అన్న, వీడు ఎక్కడి నుంచి వచ్చి ట్రైన్ టికెట్ వాడు 25 రూపాయలు టికెట్ కొన్నాడో లేదో నాకు తెలియదు ట్రైన్కు, కానీ ఈ రోజు నీ అమ్మ టికెట్లు కొనిచ్చింది కదా సినిమాకి. అరే ఏందన్న అది సక్సెస్ కొట్టినోనికి ఎవడైనా ఉంటాడు, సక్సెస్ కొట్టాలనుకున్నాడు ఎంబడి ఉండాలి నా వద్ద, అదే లెక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు ముందుగా అయితే నేను రాకేష్ అన్నకి సుజాతక్కకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ ఆపర్చునిటీని ఇవ్వడానికి. అలాగే రాకేష్ అన్న నువ్వు ఇంకా మంచి సినిమాలు చేయాలి, అందులో నేను ఉండాలి.
అందులో నేననే కాదు మనలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి. అలా కుదిరారు అందరు కూడా. వరంగల్ వాసన గట్టిగా తగిలింది, వరంగల్ ఇంగువ గట్టిగా తగిలింది ఈ పులిహోరకి. చక్కటిగా నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా మహమ్మద్ అన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా వాటర్ తాగిరండి ప్లీజ్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. కేసీఆర్ అనే మూవీ సక్సెస్ అయింది అని చెప్పగానే ఆ అన్న నోరు నుంచి ఆహాద్ వరకు వెళ్ళింది. ఇప్పుడు నేను మామూలుగా స్టేజ్ మీదకి రాగానే అందరూ సోకాళ్ళు కొంచెం పొగడతలతోటి ఈస్థెటిక్గా అదుపు తప్పి అబద్ధాలను నిజాలుగా కొంచెం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ నేను నిజాయితీగా నాకున్నటువంటి అనుబంధంతో 2 నిమిషాల్లోనే నేను ముగిస్తాను. చాలా నిజాయితీగా మాట్లాడుతున్నాను ఈ వేదిక మీద. ఎందుకంటే ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంతా నా ఆత్మీయులు. ఇష్టంతో చేసినటువంటి పని, డబ్బు కోసం చేసిన పని కాదు. ఎందుకు చేశానో చెప్తాను. తనికెళ్ళ భరణి గారి దగ్గర ఉన్నప్పుడు ఒక ఫోన్, ఒక సినిమా చేయాలి కుర్రాడికి అని నాకు చెప్పిన. నన్ను అడిగాడు, సార్ కుర్రాడు నేను చేస్తున్నాను ఆల్రెడీ, అయితే ఇంకే అని అన్నా. లొకేషన్కి వెళ్ళగానే రాకేష్కి నిజంగా దర్శకత్వం కానీ యాక్టింగ్ కానీ ఎంతవరకు తెలుసు అంటే, మామూలుగా జబర్దస్త్ కమెడియన్ షోగా నా అభిప్రాయం ఏంది, నా అభిప్రాయం మాత్రం, పైనుంచి ఈత కొడితే వాళ్ళని చూస్తే ఎట్లుంటుందో అలాగే వచ్చు ఈత. లోపల దీనికి వచ్చినట్టు ఈత కాదు. అతని మాట తీరు, అతను చెప్పిన తీరు చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అతను సినిమా తీసేంత సత్తా కానీ దమ్ము కానీ ఒక కలేజా ఉంది, కానీ అక్కడున్న వాతావరణం అట్లా లేదు. నేను వెళ్ళగానే లొకేషన్కి వెళ్ళగానే నాకున్న క్యారెక్టర్ కానీ లెంత్ లేదు, నా క్యారెక్టర్ డైలాగ్స్ లేవు, నా క్యారెక్టర్స్ ఉండేటువంటి కాస్ట్యూము లేదు. నేను ఎట్లా దాన్ని పండించాలి, ఏం చేయాలి అని అన్నప్పుడు తనతో డిస్కస్ చేస్తే తను నాకు స్వేచ్ఛనిచ్చారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అతని యొక్క కలేజా ఏంటంటే, ఇంత సక్సెస్ కావడానికి గల మూల కారణం ఏంటంటే, తనకు ఏంటి తెలియదు ఖచ్చితంగా నమ్మి ఒప్పుకొని దానికి సరెండర్ అవుతాడు. అదే ఈనాటి సక్సెస్కి మూల కారణం. నాకు రాదు, నాకు తెలియదు అనుకోండి, ఓకే మీకు తెలుసా చెప్పండి అని దాసోహం అవుతాడు. దాన్ని ఆపాదిస్తాడు, దాన్ని తెచ్చుకుంటాడు, సంపాదించుకుంటాడు. ఆ కసి తనకు. అందుకే ఏ రంగం వాళ్ళని అందరినీ ముందు పెట్టుకున్నాడు. ఓ కమెడియన్ వీళ్ళు చేసుకుంటారు, వీళ్ళు పెట్టుకుంటే నాకు ధైర్యం. ఒక కెమెరామెన్ డైరెక్షన్ 2 ఉంటే అతను పెట్టుకుంటే నాకు 2 కలిసి వస్తుంది, నా బడ్జెట్లో ఉంటుంది. వారు అన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. అంత ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు ఎందుకు పుడుతున్నారు ఈ టైంలో అంటే, సినిమా నేటి తరంలో నేను ఒక మైమ్ ఆర్టిస్ట్ అయి ఉండి యాక్టింగ్ వైపు ఎందుకు వచ్చానంటే, నేను మామూలుగా ఒక క్లాసెస్ చెప్పేటప్పుడు మైమ్ అనేది తల్లి లాంటిది, మైమ్ తర్వాత యాక్టింగ్ పుడుతుందంటే నన్ను ఎగతాళి చేశారు. అయితే ఓ నాటకం చేసి చూడు అప్పుడు నీకు తెలుస్తుందంటే, నేను మొదటి నాటకం చేయగానే ఐ గాట్ బెస్ట్ యాక్టర్ నంది అవార్డ్. మొదటి నాటకంతో. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రూవ్ చేయడానికి మనం ఒకటి చూపించాల్సి వస్తుంది, ఒక సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. నేటి తరంలో ఇప్పుడు వస్తున్న దాంట్లో అవకాశాలు దొరక్క కళాకారులందరూ వాళ్ళ యొక్క టాలెంట్ని ఎక్కడ చూపించుకోవాలనేటువంటి ఆ ఒత్తిడికి గురైన సందర్భంలో ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉండేటువంటి సమూహాలు ఏకమై ఒక గ్రూప్ అయ్యి ఎక్స్చేంజ్ అయ్యి ఒక మంచి సినిమాలు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగా బలగం. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఇప్పుడు మన సక్సెస్ మెట్లను కేసీఆర్, ఇవన్నీ అందరి లోపల ఇతని దగ్గర ఇది ఉంది, ఈ సత్తా ఉంది. ప్రపంచానికి తెలియనటువంటి ఎంతైతే గర్భంలో ఉన్నటువంటి వజ్రాలు వైద్యాలు అన్నటువంటి టాలెంట్ రోజు చూస్తున్నాం. ఈ అన్న దగ్గర ఇది క్యారెక్టర్ అయితే బాగా చేస్తాడు, ఈ అన్న మ్యూజిక్ అయితే తీస్తాడు అన్న, ఇలా అందరినీ కలిసి ఒక యూనిట్ అయ్యి గొప్ప తమని తాను ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళే మార్కెటింగ్ అయ్యి అన్నీ వాళ్ళే అన్నీ తానే ఒక యుద్ధం మాదిరిగా ఒక వెళ్తున్నారు. అది ఆ యుద్ధం నాకు ఆయనలో కనబడ్డది. అందుకే నాలో ఉన్న సరస్వతిని అమ్మకుండా ఆ కుర్రాడికి ఎట్లా చేయాలి,
ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వరంగల్ అన్నాడు కనుక చెప్తున్నాను. ఒక ఫంక్షన్లో ఒక చారిటబుల్ క్లబ్లో ఒకసారి కలిసినాడు. అన్న మీరు నాకు తెలుసు, ఇంత ఉన్నప్పుడు మీతో కలిసి ఒక ఫోటో దిగా, మీరు మైమ్ మొదలు అంటే నాకు తెలుసు. నేను మైమ్ అంటే నాకు ఇష్టం, యాక్టింగ్ వైపు నేను ఎప్పుడు రాలేదు. కానీ యాక్టింగ్ టీచర్గా నేను చేశాను, ప్యాషనెట్గా చేశాను. ఒక ఛాలెంజ్ తోటి నేను లోపలికి వచ్చాను. ఒక ఛాలెంజ్ తోటి డబ్బింగ్ పనికిరావంటే హీరో విక్రమ్ చెప్పాను, శృతికి చెప్పాను. సో ఒకటి పనికిరావంటే ఎందుకు పనికిరా అంటారు పోయి అని ఛాలెంజ్ తోటి ముందుకు వచ్చాను. బహుశా అలాంటి కసి నాకు అతనిలో కనబడింది కనుక అతను కసిని నేను చూశాను. ఆ కసి నాకు తనకి తోడ్పాటు చేసేటువంటి అవకాశం నాకు కలిగించింది. సో ఇవాళ రేపుల్లో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అవకాశం వస్తే ఎలాంటి టాలెంట్ వాడైనా కానీ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, తనని తాను చెక్కుకోవడానికి అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని తనే సృష్టించుకొని అవకాశం ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది టాలెంట్లను పెట్టుకొని వాళ్ళకు కూడా ఇంకో అవకాశాలు వచ్చేటటువంటి ఒక వేదిక క్రియేట్ చేసినటువంటి మా తమ్ముడికి అభినందనలు. ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను. ఇంకొక మాట చెప్తున్నాను, బలగం సినిమా తర్వాత నాకేం సినిమాలు రాలేదు. ఎంతమంది ప్రజాముఖంగా చెప్తున్నాను, ప్రెస్ మీద కూడా చెప్తున్నాను, చాలా గొప్పగా యాక్ట్ చేసినామని నాకు అందరూ చెప్పినారు, బాగా అద్భుతంగా చేసామని చెప్పారు. నా పక్కన నుండి ఆవిడెవరు బల చేశాడండి, కాళ్ళ మీద పడ్డాడని నాతోటే అన్నారు. కానీ కేసీఆర్ టీజర్ వచ్చిన తర్వాత నాకు విపరీతమైన కాల్స్ వచ్చాయి. ఈ మాట చాలా నిజాయితీగా చెప్తున్నాను. ప్రాక్టికల్ వరల్డ్ వేరు, పేరు ప్రఖ్యాతలు రావడం వేరు. టాలెంట్ ఉండడం వేరు, పేరు ప్రఖ్యాతలు ఉండడం వేరు. పేరు ప్రఖ్యాతలు అన్నంత మాత్రాన ఆ టాలెంట్ ఉండాల్సిన అవసరం లేదు. రేపు తెల్లారి లోపల న్యూస్ ఛానల్ ద్వారానో ఇంకొకటి ద్వారానో జనాలకు దగ్గర అయ్యేటట్టుగా ఒక పేరును మనం పంపించవచ్చు. కానీ టాలెంట్ ఉండదనుకోండి ఎక్కువ కాలం నిలబడతాడు. పాపులారిటీ ఉన్నంత మాత్రాన గొప్పవాడని మనం ఎప్పుడు విశ్వసించవద్దు. అది నమ్మి ఆగర్భంలో ఉన్నటువంటి అనేక మంది కళామూర్తులను, సరస్వతి మూర్తులను అందరినీ ఒక చేడు చేసి ఈ సినిమా తీశాడు. అందుకే ఇది సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరూ టాలెంటే. కాసల శ్యామ్ గారు కానీ అన్న నీ మ్యూజిక్ నిజంగా దండం పెడతాను. నీ గురించి అసలు ఇంకో విషయం తెలుసా అండి, నాకు ఇప్పుడు ఒక 5-6 ప్రాజెక్టులు అవుతున్నాయి, దానికి మ్యూజిక్ డైరెక్టర్గా అన్ననే చేస్తున్నాడు. నా గురించి, నా యాక్టింగ్ గురించి అన్న ప్రమోట్ చేసినట్టు తెలియకుండా, అంటే ముఖే సరస్వతి నచ్చితే ఎవరైనా చెప్తారు, లోపల దాక్కోవడం ఉండదు, సెన్సిటివ్ ఉంటుంది. అది డెవలప్ కావాలండి. అదే ఈ గ్రూప్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రాకేష్, ఆల్ ద బెస్ట్. ఆగన్నా, మెయిన్ అందరూ ఏమనుకుంటారంటే ఆర్టిస్టులు ముందుంటాం, టెక్నీషియన్స్. ఎప్పుడు అంజి గారు అంటారు టెక్నీషియన్స్. ఈ సినిమాకి నాకు టెక్నీషియన్ వాల్యూ చాలా నేర్పారు అంజి గారు. మనం ఈరోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నామంటే ఎంతోమంది కార్మికులు కానీ, ఎంతోమంది టెక్నీషియన్స్ కానీ మన కోసం పనిచేస్తే తప్ప మనం వెలుగులోకి రాం. కానీ వాళ్ళు మాత్రం సినిమాలు చేసుకుంటూనే వెళ్తూ ఉంటాడు. అలా నాకు లైట్స్ అద్భుతంగా మీరు చూస్తే ఈ సినిమాలో డిఏ కొంతవరకు ఉంటుంది, బ్యూటిఫుల్ లైట్. నాకు డిఏ కూడా వద్దన్నా, నాకు లైట్తో సెట్ చేయన్నా అంటే నాకు కొన్ని తమిళ సినిమాలు 2 చూపించాను. కూర్చో ఒక నిమిషం. తమిళ సినిమాలు చూపించాను, నాకు ఈ ట్రింట్లో కావాలన్నా అంటే తమ్ముడు దీనికన్నా బ్రహ్మాండంగా ఇస్తా అన్నారు ఆయన. డిఏ ఎంత వాడారో నాకైతే తెలియదు, కానీ లైటింగ్తో బ్యూటిఫుల్గా ఫ్రేమ్ని చెక్కాలని అంటే అంజన తర్వాత ఎవరైనా. సూపర్ అన్న, సూపర్. అలాగా నాకు లైటింగ్ టోటల్గా ఆ టీంకి టీం లీడరు. నాకు ఈవినింగ్ అయ్యి నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాలన్నా, లేకపోతే తను కూర్చొని తినాలన్నా జొన్న రొట్టె పెట్టి తమ్ముడు ఏం కాదు తిను, గంట లేట్ అయినా నేను ఉంటా అని చెప్పిన వ్యక్తి చందన వేదిక మీదకి రావాలి. అండ్ ముఖ్యంగా ఒక బొమ్మ పడాలి, దాన్ని అద్భుతంగా తీయాలని తిక్క దొబ్బిందంటే మొత్తం ఆట మార్చేస్తాడు, ఫోకస్ పిల్లర్ అలాంటి వ్యక్తి. సో ప్రసాద్ అన్న నువ్వు కూడా రావాలి. వీళ్ళిద్దరిని ఒకటే మాట మాట్లాడవలసిందిగా నేను పెట్టడం తప్ప మాట్లాడడం. ఈయన 7 తర్వాత ఈయన రచ్చ చూడాలి. ఈయనది రోజు గొడవ. ఈయనకి నాకు చిప్పేడు. పొద్దునంతా రాత్రి షూటింగ్ చేస్తా, ఈవినింగ్ వెళ్ళి చిప్ అడుగుతా, నీకేం కావాలి చిప్పి అన్న, ఇవ్వా అనేవాడు. అట్లా స్టార్ట్ అయింది మా గొడవ. గొడవలోనే ప్రేమ ఉంటుంది. గొడవతో స్టార్ట్ అయిన వాళ్ళు ప్రేమతో వెళ్తున్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. తాగుబోతు రమేష్ వేదిక మీదకి రావే. వీళ్ళు ఎన్నో సక్సెస్లు చూశారు, ఎన్నో ఫెయిల్యూర్స్ చూశారు, నిలదొక్కున్నారు. అంటే సినిమా చరిత్రను ఒక పుస్తకంలో వాళ్ళకంటూ ఒక అధ్యాయం రాసుకున్నారు. సో ఇలాంటి బిజియెస్ట్ ఆర్టిస్టులతో కూడా నేను చేయగలిగానని ప్రౌడ్గా చెప్పుకునే వ్యక్తుల్లో
తాగుబోతు రమేష్ గారు ఉంటారు, దాని తర్వాత మా వైఫ్ ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. కేశవ చంద్ర రమావత్ కేసీఆర్ ఇందులో ముఖ్య పాత్ర వహించినటువంటి రాకేష్ ఆ తమ్ముడు అంటే ధనరాజ్ దగ్గర చూశానండి స్కిట్లు చేసినప్పటి నుంచి. తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు, చిన్న పిల్లలతో చాలా స్కిట్లు చేశాడు. ఈ సినిమా చేస్తున్నా అని ఒక 2 సీన్లు ఉన్నాయి, నువ్వు చేయాలన్నా అని వాళ్ళ వైఫ్ సుజాత పేరు చెప్పి మీ కాంబినేషన్ బాగుంటుందని రైటర్ రాజ్ కుమార్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత నాకు సీన్లు చెప్పాడు. నేను నవ్వుకున్నాను, ఎంజాయ్ చేశాను. ఎందుకంటే 400 సినిమాలు చేస్తే అందులో 250 తాగుబోతు పాత్రలు చేశాను. తాగుబోతు రమేష్కి అందరికీ తెలుసు. నేను ఎప్పుడు చేసినా దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్. ఆ విషయంలో నేను అదృష్టవంతునిగా ఫీల్ అవుతున్నా. మా కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. స్పెషల్గా సుజాత చేయడం వల్ల నాకు ఎక్కువ పేరు వచ్చిందమ్మా, నీ వల్ల ఎక్కువ పేరు వచ్చింది నాకు, అందులో డౌట్ లేదు. ఇంకా సినిమా చేశాడు, థియేటర్లో రిలీజ్ చేశాడు, సక్సెస్ అయింది, ఆహా వరకు వెళ్ళింది. అసలు ఒక దర్శకుడు, ఒక కెమెరామెన్ అంజన్న మా అందరికీ తెలుసు, ధనరాజు నుంచి ఆయన సినిమాలు తెలుసు. ఆయన ఎంత పెద్ద టెక్నీషియను నాకు తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో చోటా కే నాయుడు గారి తర్వాత అంత ఫాస్ట్గా పనిచేసేది అంజన్న. నేను ఆయనతో పనిచేసేవాడు చెప్తున్నా. అంటే ఫాస్ట్ ఇదేం తీసే ఇక్కడ అన్న, నువ్వు ఇటు ఇటు తీసేయి అంటే ఒక కెమెరామెన్ ఎంత ఫాస్ట్గా చేస్తాడు అంటే తెలుగులో చోటా కే నాయుడు గారి తర్వాత అంజన్న చూసా. అంజన్న వీళ్ళని నమ్మి ఇంత పెద్ద సినిమా భుజాన వేసుకొని ఎంత కష్టపడ్డాడో కల్లారా చూసిన. ఆయన కన్ను ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి మా చరణార్జున అన్న, ఈయన ప్రయాణం ఇప్పటిది కాదు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ధనరాజు ఒక స్టూడియోకి పిలిచి, అరే ఒక అతన్ని పరిచయం చేస్తారా అని స్టూడియోకి పిలిచినప్పుడు ఒక సాంగ్ పాడితే పిచ్చోనైనా ఇట్లా ఆ టేబుల్ మీద డోలకు కొడుతూ తెలంగాణలో ఒక సాంగ్ పాడితే అమ్మ ఏంది ఇంత టాలెంట్, ఇంత దూరం ఉన్నాడు ఏంటి అనుకున్నా. అన్న మీకు గుర్తుంది, ఇప్పుడు కాదు ఇది 15 సంవత్సరాల కిందట. అలాంటి అన్న సాంగ్స్ చేసిన, ప్రైవేట్ సాంగ్ చేసిన, తెలంగాణ గురించి సాంగ్ పాడిన, ఆంధ్రాలో సాంగ్స్ పాడినా అవి ఎంత ప్రజాదరణ పొందిందో. ఆయన మ్యూజిక్ వల్ల ఈ సినిమా ఆ లెవెల్లో ఉందండి. అందులో ఏమాత్రం సందేశం లేదు. మీరు అన్నట్టు పల్లెటూరును బాగా చూపించిన ఎడిటర్ మధు గారికి, వీళ్ళందరూ అంటే టెక్నీషియన్ల గురించే మాట్లాడాలి. మేమందరం చిన్న కమెడియన్సే, నేనేం ఏదో సీనియర్ ఎప్పుడో వచ్చాను కాబట్టి సీనియర్, కానీ మేము చిన్న కమెడియన్సే. దీని వెనుక ఉంది మాత్రం చాలా పెద్ద టెక్నీషియన్స్. వాళ్ళ వల్లే ఈ సినిమా ఈరోజు ఇలా ఉంది. నాకు చాలా ఫోన్లు వచ్చినాయి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే నాకే స్టేజ్లో ఇంకేం చేస్తాం తాగబోతు అనుకుంటా, కానీ ఇందులో ఆ 2 సీన్లకు నాకు వచ్చిన అప్లాజు నాకు చాలా కిక్ ఇచ్చింది. అందులో నో డౌట్. ప్లీజ్ థ్యాంక్ యూ రాకేష్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. హ్యాండిల్తో కొడితే హ్యాండిల్ చేయలేవు. ఈ సినిమా ఇక్కడ వరకు ఉంది అని అంటే అన్నలని చెప్పాలా లేకపోతే నా గాడ్ ఫాదర్స్ అని చెప్పాలో తెలియదు. ఎక్కడికి రారు వాళ్ళు. మీడియా నడిపించేదే వాళ్ళు, మీడియాని మొబిలైజ్ చేసేదే వాళ్ళు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా భుజాల మీద వేసుకొని మేమున్నామని చెప్పేటువంటి మా శేఖర్ అన్న, వంశీ అన్న, ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు ఎలాగో స్టేజ్ మీదకి రారు కాబట్టి మా తేజమ్మని పంపిస్తే ఒక చిన్న సత్కారం చేసుకొని పంపించుకుంటా. తేజమ్మ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తేజు గారిని, మా ఇంటి మహాలక్ష్మి రా, మా తేజమ్మరా, వంశీ అన్న నువ్వు కూడా వద్దొద్దు. సో వీళ్ళిద్దరి గురించి చెప్పాలి అంటే మా వంశీ అన్న, శేఖర్ అన్న నాకు ఎప్పుడో ఒక 15-18 సంవత్సరాలుగా నాకు పరిచయం. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు వాళ్ళిద్దరు. నా కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఒక ప్రోడక్ట్ చేసినా దాన్ని సరైన అన్న వెళ్ళిపోకన్నా, నీకు దండం పెడతా కూర్చోన్నాను, సరైన పద్ధతిలో తీసుకెళ్లే పెద్ద దిక్కు లేకపోతే అది ఎంత బాధ అవుతుందో నాకు తెలుసు. ప్రోడక్ట్ అనేది కరెక్ట్ వేదిక మీద కరెక్ట్గా ప్రాజెక్ట్ అవ్వాలి. అలా నా సినిమాని వాళ్ళ సినిమా ఏంటి, మా అన్నలు, సొంత అన్నలు, ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా కూడా దిష్టి తగులుతుంది. థ్యాంక్స్ అన్న, లవ్ యూ. మా తేజమ్మ వేదిక మీదకి రావాల్సిన ఒక పెద్ద దిక్కు. ఆయన నిజంగా తండ్రి పాత్రలోనే ఉన్నారు. ఇంకా రోజు నాకు మార్నింగ్ ఏదో ఒకటి నన్ను అంటే నాదొక విభిన్నమైనటువంటి ఏదో ఒక కొత్త ప్రయాణం చేయాలి, కొత్త వర్క్ చేయాలి, ఈ వర్క్ నాకు రాదు, ఆ వర్క్ అని కాదు, ఏదో ఒక వర్క్లో ప్రయాణం చేస్తూ ఉంటాను. నాకు ఇది ఎందుకు రాదు, అది ఎందుకు రాదు అని నాకు అనిపించింది. అలాంటి వ్యక్తి ఉంటారా అని. లేదు, 55 సంవత్సరాల క్రితమే నాలాంటి వ్యక్తి ఒకరు పుట్టారు. ఆయనే లోహిత్ కుమార్ గారు. ఆయన తర్వాత నేను మొన్న పుట్టాను. థ్యాంక్ యూ సార్. ఒక 2 words. థ్యాంక్ యూ రాజేష్.
ఏదో ఈ సక్సెస్ మీట్ కదా, అన్ని తప్పులు దొరికిపోతా ఉంటాయి. ఆ ఎమోషన్లో ఏం మాడతాం లేదు. రాకేష్ పేరుని రాజేష్ చేశాను. అంటే ఆనందంలో జరిగే ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఎమోషనల్గానే ఉన్నాయి. ఈ సినిమా వచ్చినప్పటి నుంచి, చూస్తున్నప్పటి నుంచి. ఒకటి, ఒక వ్యక్తిని ఇంతమంది ఇంత ఇదిగా ప్రేమిస్తారా అనేది ఎప్పటికీ నాకు ఒక క్వశ్చన్ మార్కే. ఒక ప్రెస్ మీట్లోనేమో నాగేంద్ర గారు మీ అందరి తరఫున వచ్చి, పాత్రికేయ మిత్రులందరి తరఫున నేను మాట్లాడుతున్నానని, ఒక ప్రెస్ వ్యక్తి అంత ఇదిగా గొప్పగా మాట్లాడడం నేను ఎక్కడ చూడలేదు. స్టేజ్ ఎక్కి నాగేంద్ర గారు డే 1 ఇది చాలా అద్భుతంగా తీసిన సినిమా ఇది అని ఆయన గొప్పగా మాట్లాడారు. ఒక 500-600 సినిమాలకి కెమెరామెన్గా పనిచేసిన అంజీ గారు, డైరెక్టర్గా ఉన్న అంజీ గారు, ప్లస్ నవీన్ గారు, వీళ్ళంతా టీం అంతా కూడా అందరూ ఓన్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారో తెలియదు. ప్లస్ ఇతనితో చాలా ప్రమాదం ఏంటంటే, పరిచయం ఒక లైఫ్ టైంకి మీకు ఒక గమ్ములాగా ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ సుజాత, ఎవ్రీవన్ విల్ ట్రావెల్. మీరు అందరూ ఇంత జీవితాంతం ట్రావెల్ చేస్తారు. మీరు అనుకుంటున్నారేమో ఈ ఒక్క కేసీఆర్, ఈ కేశవ చంద్ర రమావత్ సినిమా మాత్రం మీరు ట్రావెల్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కాదు, ఇంతటితో ఆగదు. మళ్ళీ ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా, మీరందరూ ఇట్లానే ట్రావెల్ చేస్తారు. నాకు తెలిసి వంశీశేఖర్ అంటే ఇండస్ట్రీలోనే పెద్ద పిఆర్ వాళ్ళు చేసేది. పెద్ద సినిమాలకే పిఆర్లు అనుకుంటాం. అట్లాంటిది వాళ్ళు ఈ సినిమాని ఆళ్ళు భుజాల మీద వేసేసుకున్నారు. ఎవ్రీవన్, సో ఈచ్ అండ్ ఎవ్రీవన్. నాకు నేను స్టైల్ చేస్తున్నప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నా. నాకు చిన్ని చరణ్ అర్జున్ పాటలు రాస్తాడు. నేను అప్పుడు ఎన్నోసార్లు మేము లారెన్స్తో కూర్చున్నప్పుడు ఈయనే ఆ బల్ల మీద కొట్టుకుంటూ పాటలు ఆయనే అప్పటికప్పుడు ఆ పదాలు వస్తూ ఉంటాయి, సంగీతం చేస్తూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు. అంటే ఈ టాలెంట్ అనేది ఎవడొక్కడి సొత్తు కాదన్నట్టు నడుస్తూ ఉంది ఇది. అట్లాంటి వాళ్ళందరూ ఒక దగ్గర జాయిన్ అయితే, చరణ్ నువ్వు ఎవడికి పాట రాస్తే అది సీఎం అయిపోతారు కదా, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా సీఎం కావాలంటే వాళ్ళు వచ్చి నీకేదో ప్యాకేజ్ ఇస్తే చాలా అలా నువ్వు సీఎం చేస్తావు. అంత పవర్ ఉంది నీలో. నీ పాటకు పవర్ ఉంది, నీ మాటకు పవర్ ఉంది, నీ మ్యూజిక్ పవర్ ఉంది, నీ పదాలకు పవర్ ఉంది. సో గాడ్ బ్లెస్ యూ డార్లింగ్. ఒక్కొక్కరు ఎంతమంది వర్క్ చేశారండి సినిమాలో. ఆ వర్క్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కసారి ఈ ఒక్క సినిమానే నువ్వు పిక్చర్గా వేసి దీంట్లోనే బెస్ట్ యాక్టర్ గోస్ టు అని 2 నామినేషన్స్ ఇవ్వచ్చు. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ గోస్ టు, ఇంకో సినిమా అక్కర్లేదు ఈ సినిమాకు పోటీ. బెస్ట్ అన్ని బెస్ట్లు ఏవైతే ఉంటాయో అన్ని బెస్ట్లు ఒక్క దగ్గరకు వచ్చిన సినిమా సార్ ఇది. రాకేష్, మధు అన్నాడు, మధు బహుశా నిన్ను గురువుగా చూసింటాడు కాబట్టి శిష్యుడి గురించి తక్కువ చెప్పండొచ్చు అంటే అనుకొని ఉంటాయి. అంటే మా దీక్షిత్ మాస్టర్లా కనపడుతూ ఉంటాడు ఆ బొట్టు పెట్టుకుని బయటకు వచ్చి. సో బట్ నీలో ఉన్న కసి నేను చూసా. నీకు డైరెక్షన్ వచ్చు, నీకు అన్నీ వచ్చు. ఎవడు ఏ పని చేయకపోతే ఆ పని నేనే చేసుకుంటాననే ఒక కసి ఉంది చూసావు నీలో. అది నిలబెడుతుంది తమ్ముడు, నీకు ఎక్కడి దగ్గరైనా నిలబెడుతుంది. అలాంటిది ఈ సినిమా కేశవ చంద్ర రమావత్ అనే సినిమా ఆర్టిస్టులుగా మనం అందరం ఏంటంటే మామూలుగా ఫోన్ చేస్తే ఎవరు పిలిచినా పోతాం. మహా అయితే ఒక సినిమాకి బేరాలు ఎలా ఉంటాయంటే ఆ రోజుకి ఎంత తీసుకుంటారు, అది కాదు ఇది, లేకపోతే ఆ రోజు అవసరమైతే మనమే బార్గెనింగ్లో అటు ఇటు ఏదో సెటిల్ చేసుకుని పోయి యాక్టింగ్ చేసేసి వస్తాం. అంతవరకు మన బాధ్యత ఉంటుంది. కానీ ఆ సినిమాని రిలీజ్ చేసి థియేటర్లోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రమోట్ చేసిన తర్వాత ఈ సినిమాని జనం మెచ్చుకునేలా చేయడం అనేది అంత ఈజీ కాదు. అసలు వేదన అంతా అక్కడ ఉంటుంది. సో అట్లాంటి గొప్ప స్థాయికి ఈ జర్నీని తీసుకెళ్ళినందుకు నేను 2-3 మీడియా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పా, నీకు కూడా కథలు రాస్తారు, నీ కోసమే కథ రాస్తారు. కథ చెప్పేటప్పుడు సార్ ఈ కథలో హీరో రాకేష్ అండి, రాకేష్ అనే అతను ఇలా వస్తూ ఉంటాడు సార్, రాకేష్కి ఎదురుగా ఇంకోటి వస్తాడు సార్, రాకేష్ ఏదైనా చేయొచ్చు. అంటే నీ కోసం ఇప్పుడు ఎట్లయితే సుహాస్ కోసం కథలు రాస్తున్నారో, ఎట్లయితే ఇంకో హీరో కోసం కథలు రాస్తున్నారో, అట్లా నీకంటూ ఒక సపరేట్ జోనర్ని క్రియేట్ చేసుకున్నావు నువ్వు. ఎందుకంటే చాలా చోట్ల నేను హీరో కాదు, కథ హీరో, లేకపోతే ఇది హీరో, లేకపోతే అది హీరో, మనం మాడతాం. కానీ బట్ నేను నీతో ట్రావెల్ చేసిన చాలా చోట్ల చూశాను, నీ చుట్టూ ఒక ఎరా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సార్
మేమిద్దరం కలిసి మొన్న ఒక చోటకి వెళ్తే రాకేష్ మీద జనం పడకుండా ఉండడానికి 6 బౌన్సర్లు అవసరం పడ్డారు. అది చాలదా ఒక క్రేజ్ ఉన్నదని చెప్పడానికి, ఒక క్రేజ్ క్రియేట్ చేసాడని చెప్పడానికి? దట్ ఈస్ వాట్ ఈస్. ఈ కెన్ డూ మిరాకిల్స్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఇండస్ట్రీలో ఈ రోజు దాకా నేను ఒక పిఆర్ని పెట్టుకోలేదు, ఒక మేనేజర్ని పెట్టుకోలేదు, కానీ కేసీఆర్ సినిమా తర్వాత డెఫినెట్గా ఆ నీడ్ అనేది నాకు ఉంది అని అనిపించింది. ఎందుకంటే నేను దాదాపు 60 సినిమాలు చేసిన, ఎందుకు చేశానో నాకు తెలీదు. తప్పదు, వస్తే చెయ్యాలి. ఇప్పుడు నేను మహర్షి సినిమాలో కూడా ఉన్నా. మహేష్ బాబు గారికి నేను బావ, పూజా హెగ్డేకి అన్నని. మళ్ళీ మీరే అడుగుతారు ఎక్కడున్నావు? మీలాగా నేను అలాగే ఉండే. నేను దాదాపు అసలు ఆ సినిమా రిలీజ్ టైంకి ఒక 500 మందిని థియేటర్ తీసుకెళ్ళి రెడీగా ఉండండి, ఇప్పుడు వస్తాను, చూసి ఇప్పుడు వస్తా, ఇప్పుడు చూడన్నా. పక్కన చెప్పాడు, వచ్చి ఆల్రెడీ వెళ్ళిపోయాడు, జరగన్నాడు. సో ఓల్డ్ది జరుగుతాయి. దిస్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. పోటుగడ నువ్వు సినిమా చేశా, 4 హీరోయిన్లు ఉంటారు, ఒక హీరోయిన్కి నేనే మొగుడిని. ఇప్పుడు మళ్ళీ మీరు క్వశ్చన్ మార్క్, ఎక్కడున్నావు సార్? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే హాస్పిటల్లో స్ట్రెచ్చర్ లాక్కుంటూ ఆ రూమ్లోకి తీసుకెళ్ళిందే నేను డైరెక్ట్గా నన్ను అడిగాను, సార్ ఈ ఒక్క సీన్లో నేను ఉంటే ఎవరన్నా దీనికి ఎవరు కారణం అని అడిగితే ఏం చెప్పుకోను సార్ బయట అని అడిగా. మీరేంది నవీనన్నా, నువ్వు భలే ఉన్నావు, నాకేం సంబంధం? సో అలా కాకుండా ఒక క్యారెక్టర్లో, ఒక ఫాదర్ క్యారెక్టర్లో ఆల్మోస్ట్ అంజయ్ గారు ఇంతకుముందు అన్నారు 25 minutes ఆఫ్ ది ఎపిసోడ్ రాకేష్ 25 minutes తర్వాత వచ్చాడు సినిమాలో. పెద్దగా అయ్యేదాకా మేమే ట్రావెల్ చేసాం. అంటే ఎంత పటిష్టంగా దాన్ని బిల్డ్ చేస్తే, ఆ క్యారెక్టర్ని డిజైన్ చేస్తే, దాంట్లో మేము నటించకపోతే ఇంకెందుకండి? ఇలాంటి క్యారెక్టర్ దొరకడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా నాకు ఏదన్నా టైటిల్ ఉంటే నా లోహిత్ అనే పేరుకి, లోహిత్ అంటే ఏ లోహిత్ అనకుండా రాకింగ్ రాకేష్ లాగా నాకు కూడా ఏదైనా టైటిల్ ఉంటే తగిలిచ్చి దీని తర్వాత, సో లక్కీ లోహిత్. ఏమో మరి డిజైన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఇది మీ సినిమా లాగా మీరంతా మోసినందుకు. ఇప్పటికీ ఇన్ని కెమెరాలు కూడా, సరే నేను మాట్లాడుతుంటే కూడా ఎందుకులే ఇది అనకుండా లైట్ లేసినందుకు, రికార్డ్ చేస్తున్నందుకు, తర్వాత ఎక్కడైనా పర్లేదు చూపించవచ్చు అని అనుకుంటున్నందుకు, సరే వీడు టాలెంటెడే అని మీరు గుర్తిస్తే భవిష్యత్తులో డెఫినెట్గా మంచి సినిమాల్లో కనపడతా. దిస్ ఈజ్ మై ట్రావెల్. థ్యాంక్ యూ సో మచ్. సో కేశవ చంద్ర రమావత్ అనే సినిమాలో మమ్మల్ని ఇలా అందరినీ కల్పించినందుకు, కనపడేలా చేసినందుకు, మెయిన్ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని, మేము ఎట్లా కనపడతాం, మేము కనపడేలాగా అంజయ్ గారు, మీ కెమెరామెన్ కావచ్చు, ఫోకస్ పుల్లర్ కావచ్చు, చందన్న కావచ్చు, వెంకట్ కావచ్చు, తర్వాత అందరూ పేరు పేరున. అంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ యూ గైస్. నేను 6 గంటలకి షార్ట్ రెడీ అంటే నాకు కసి ఉంది, నాకు తపన ఉంది, నేను దీనికోసం ఏదో వదిలేసుకొని వచ్చినండి. కానీ నేను వెళ్ళేటప్పటికీ మీరు లొకేషన్లో కనపడితే నాకు ఎంత ఆనందం వేసేది అంటే అంత ఆనందం వేసేది. ఎస్, ఇది కదా టీం అంటే, ఇట్లాంటి టీంతో కదా మనం పనిచేయాలి. ఈయన చెట్టు కింద నేను ఎప్పుడు వెళ్ళినా నాకన్నా ముందు ఈయన బండి ఉండేది, ఈయన చెట్ల కింద కూర్చుని ఉండేవాడు. నెట్ ఉంటే నేను ఎవడు గొలవాడిది సినిమాకి ఏ మేనేజర్ లేకుండా బ్యాంకాక్లో నేను ఒక్కనే ట్రావెల్ చేశాను. ఈవీవి సత్యనారాయణ గారు దానికి డైరెక్టర్గా ఉండకపోయి ఉంటే ఆ సినిమా ఇంకో 2 సంవత్సరాలు పట్టాలి తీయాలంటే. ఎందుకంటే 36 మంది కమెడియన్స్ ఉన్నారు దాంట్లో. అట్లాంటిది అందరికన్నా ముందు వచ్చి బస్సు ఎక్కేవాడండి ఆయన. అందరికన్నా ముందు బస్సులో ఫస్ట్ సీట్లో ఈవీ గారు కూర్చుంటే కరెక్ట్గా ఇంకొక 2 నిమిషాల్లో బస్సు బయలుదేరదాను, కానీ అందరు ఆర్టిస్ట్ లోపల ఉండేవాడు. ఏ రోజున నేను ఒక ఆర్టిస్ట్ మిస్ అయితే ఇంకో వెహికల్లో తీసుకెళ్తున్న అవసరం పడలే నాకు. 6 గంటల కంటే 6 గంటలు షార్ప్ అందరూ కింద టీ తాగి బస్ ఎక్కేవాళ్ళు. అట్లా మళ్ళీ అంత డిసిప్లైన్డ్గా, అంత కమిట్మెంట్తో చూసిన సినిమా కేశవ చంద్ర రమావత్, కేసీఆర్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. త్వరలో అందరి గోలతో పాటు ఇంకో గోల కూడా రెడీ చేయబోతున్నారు అన్నయ్య. బ్రేకింగ్ న్యూస్ చెప్పకూడదు అది. సో ఆల్ ది బెస్ట్ అన్న. మీరు అనుకుంది త్వరలో ఒక పెద్ద ప్రాజెక్ట్ అవ్వాలి, అందులో కూడా
నేను చెప్పకూడదు ఇప్పుడు అది ఏంటనేది, అది పెద్దవాళ్ళ సమక్షంలో గొప్ప వేదికలో డిసైడ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్టార్ కాస్ట్ అయినటువంటి అంజన్న, డైరెక్టర్ అంజు గారు. 70 అబౌవ్ మూవీస్ చేశాను, కానీ పలానా చోట ఒక చోటే కనిపించి వెళ్ళావక్క, ఇంకా బాగా ఉంటే బాగుండేది అని ప్రతి ఒక్కరూ అంటారు. మీకు క్యారెక్టర్స్ రాకపోవడం ఏంటి, ఎంత బాగా నటిస్తారు, మీకు ఇప్పటికెప్పుడో లైఫ్ రావాలి అంటారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో లైఫ్ వస్తుంది. అంటే కొంతమందికి లీడ్గా వస్తుంది, కొంతమందికి మదర్స్గా వస్తుంది, కొంతమందికి బామ్మగా వస్తుంది. మొన్న ఫేస్బుక్లో దేవి ప్రసాద్ గారు ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టిస్టులందరికీ కూడా అబోవ్ 50 లైఫ్ వచ్చిన వాళ్ళే 90% పీపుల్ ఉంటారు హీరోస్గా. ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయడమే హీరోస్గా స్టార్ట్ చేస్తారు కాబట్టి 50s ఎబోనే వస్తారు. బట్ నాకు 40sలోనే లైఫ్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇకపై మదర్ క్యారెక్టర్స్ రాకేష్ గారి సినిమాతో నిజంగా తెలంగాణ మొత్తం నన్ను లీడర్గా గుర్తిస్తారు కాబట్టి, ఈ సినిమా అందరూ చూశారు కాబట్టి నిజంగా ఆర్టిస్ట్గా కూడా నేను చాలా గర్వపడుతున్నాను. తెలంగాణ తల్లి అని పిలుస్తున్నారు, అంటే కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. తెలంగాణ తల్లి అని పిలుస్తుంటే నిజంగా చాలా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అంజీ గారు డ్యూయల్ రోల్ చేశారు, డైరెక్టర్గా అండ్ కెమెరామెన్గా. రియల్లీ థ్యాంక్ యూ అండి. మీ పేషెన్స్ మా అందరికీ కూడా స్ఫూర్తి. ఇంకా మా తమ్ముడు చరణ్ అర్జున్తో కూడా ఒక అనుబంధం మాది. ఎందుకంటే మా సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమ్ముడే. మా సినిమా హిట్ అవ్వడానికి, భీమదేవరపల్లి బ్రాంచ్ హిట్ అవ్వడానికి కూడా మ్యూజిక్కే కారణం. సో ఇంకా ఎన్నో సినిమాలు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా చేయాలని నేను కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, రియల్లీ మనం అందరం కూడా టీమ్గా ఇంకా ఎన్నో సక్సెస్లు పొందాలని అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నిజంగా మీ అందరి సపోర్ట్తోని ఈ సినిమా ఇంత బాగా సక్సెస్ అయింది. రియల్లీ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున అందరికీ దండాలు పెడుతున్నా. ఎందుకంటే ఇక్కడ మేము కెమెరాల ముందు ఎంత పర్ఫామ్ చేసినా, ఫ్రమ్ ద ఫస్ట్ డే మీరందరూ మమ్మల్ని జనాల దగ్గరికి తీసుకుపోయే దాంట్లో చాలా అంటే చాలా పెద్ద పాత్ర పోషించిండ్రు. అందుకు మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా. అండ్ ఇప్పుడు సినిమా గురించి అంతా వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఏదో నేను ఉడతభక్తి సాయం మాత్రమే చేసినా కానీ కష్టం ఈయనది, ఫలితం అందరిది. చాలా కష్టపడినాడు సినిమా చేసేటప్పుడు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తలుసుకున్నా కూడా అది చెప్పుకోవడానికి మాటలు రావు, కళ్ళకి వెళ్ళి నీళ్లు గారుడు తప్ప. సో అంత మంచి కష్టం కూడా మాకు ఒక మెమొరీ లాగా ఉండిపోయింది. ముగ్గురితో స్టార్ట్ అయింది సినిమా. రాకేష్ గారు, అంజన్న, చరణ్ అన్న ముగ్గురితో స్టార్ట్ అయ్యి దాని తర్వాత వంశీ శేఖర్ అన్న వాళ్ళ హ్యాండ్ పడంగానే చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అయినాం మేము. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు ఈ ప్యాటర్న్లకు రాగానే అసలు ఇంకా మా ఆనందానికి మా కష్టానికి ఇట్లాంటి కష్టాలు ఇంకా ఎన్నైనా ఎదుర్కోవచ్చు అనే ఒక భరోసా వచ్చింది. అంటే ఒక మంచి జరిగేటప్పుడు ప్రకృతి దానంతట అదే అన్ని క్రియేట్ చేసుకుంటుంది అన్నట్టు. ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చరణ్ అన్న అప్రోచ్ అయిన విధానం కావచ్చు, అంజీ అన్న దగ్గరకు వచ్చిన విధానం కావచ్చు, వంశీ శేఖర్ అన్న వాళ్ళు వచ్చిన విధానం కావచ్చు, సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం, రిలీజ్ అవుతుందో కాదో అని చెప్పి డైలమాలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక దేవుళ్ళలాగా వచ్చి మేము రిలీజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చిన విధానం కావచ్చు, మాకు చాలా అంటే చాలా ఇంకా అంటే మేము ఫ్యూచర్లో ఇంకా సినిమాలు చేస్తాం కావచ్చు, ఇంకా కష్టపడతాం కావచ్చు, కానీ ఈ సినిమా ఇచ్చినంత మెమొరీ కానీ, ఈ సినిమా ఇచ్చినంత రిలేషన్స్ కానీ, అంటే ఇవన్నీ మేము జీవితాంతం కాపాడుకుంటే మాకు అదే పెద్ద కోట్ల ఆస్తి అనుకుంటా. నేను ఈయన లైఫ్లోకి వచ్చేటప్పుడు సింగిల్ని, అంటే నాకు నిజంగా కూడా ఒక సర్కిల్ మెయింటైన్ చేయడం నాకు రాదు. నేను సింగిల్గానే ట్రావెల్ అయినా, సింగిల్గానే నా కెరియర్ నేను స్టార్ట్ చేసిన. ఈయన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈయన ఏదైతే క్రియేట్ చేసుకున్నాడో ఒక ఆ ఆరా లైఫ్ లాంగ్ నేను ఈయనకు తోడుని కాపాడుకుంటే అదే నాకు బిగ్ అచీవ్మెంట్ అనుకుంటా నేను. అందుకే ఈయనతో చాలాసార్లు చెప్తాను, నాకు ఇది సంపాదించుకోవాలి, అది చేసుకోవాలి, నేను ఇట్లా బతకాలనేది నాకు ఏం లేదండి. మీరు సంపాదించుకున్న వాటిని నేను కాపాడుకుంటే నా జన్మ ధన్యం అది అని చెప్పి. సో నిజంగా ఇంతమంది ఉండి ఏ సినిమా చేసినా, మీరు ఎక్కడ అడుగు పెట్టినా, మీరు ఎవరు చేయి పట్టుకున్నా వాళ్ళు నిజంగా ఒక ఫెవికల్ లెక్క మీతోని అతికిపోయి ఉంటారు. మిమ్మల్ని వదులుకోవాలని ఎవరు అనుకోరు. అంటే ఒక ఫ్రెండ్ లాగా లేకపోతే ఒక రిలేషన్ లాగా వచ్చిన వాళ్ళే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడకపోతే, నేను మిమ్మల్ని కష్టంలో వదిలిపెట్టి
మీరు కష్టం మీరు పడండి, ఫలితం వచ్చిన తర్వాత మనం అనుభవిద్దాం కదా అని నేను ఎట్లా అంట. అందుకే ప్రతి దాంట్లో కూడా నేను ఉండాలనే స్వార్థంతో ప్రతి మూమెంట్లో కూడా నేను ఉండాలి, నేను ఉంటే కొంచెమన్నా నేను షేర్ చేసుకొని ఆయనకు తలనొప్పి తగ్గించేదాన్ని అయితే కావచ్చు కదా అని ప్రతి దాంట్లో కూడా నేను బిడ్డనేసుకొని తిరుగుతున్నాను అనమాట. చాలా మంది అంటున్నారు, అంటే సినిమా ప్రమోషన్స్ కదా చిన్న పాపను పట్టుకొని ఇంతగానో అది చేయడం అవసరమా అట్లా అని చెప్పి. కష్టపడుతున్నది నా భర్త కదా, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు అయితే నిజంగానే సుట్టం సూపు లెక్క పోతుంటేనేమో, కానీ నా పెన్మిటి కాబట్టి నేను పక్కకుంటేనే ఆ ధైర్యం నాకు ఉంటుంది అనే ఒక ఆశతోని ఇట్లా పోతున్నా. సో సినిమాలో పనిచేసిన తండ్రిగా పనిచేసిన లోహిత్ అన్న నన్ను ఇక్కడ కూడా నన్ను మాట్లాడినారు, ఎక్కడ కూడా నన్ను తొక్కేస్తారా మీరు, మాట్లాడినాయండి నన్ను కొంచెం. సో లోహిత్ అన్న కావచ్చు, మై మధు అన్న అండ్ లతక్క, వీళ్ళందరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంటే లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈయనను చూసుకొని నేను చాలా రిలాక్స్గా కూర్చుంటుండే, ఎందుకంటే ఇక్కడ కూడా నేను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా ఏమన్నా, అంటే మైండ్ ప్రెషర్ అనేది భార్యకే అర్థమవుతుంది, కొంచెం చుట్టూన్న వాళ్ళకంటే కూడా ఆ వైబ్ ఏందనేది తెలుస్తుంటుంది, నేను టెన్షన్ పడుతున్నాడా ఏంది అనేది ముఖం చూసినప్పుడు. కానీ నేను లొకేషన్లో ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంటాయి, ఎందుకంటే నేను చూసుకున్న దానికంటే 100% వీళ్ళు చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకుంటుంది. సో ఎస్పెషల్లీ అంజీ అన్న అండ్ చరణ్ అన్న, మీరు ఈ సినిమాకు దొరికిన అదృష్టం అనుకుంటా నేను, ఎందుకంటే అన్నాని ఏ ముహూర్తంలో పిలిచిండో కానీ సొంత తమ్ముళ్ళని ఎట్లా చూసుకున్నారో అంతకంటే ఎక్కువ చూసుకున్నాడు. సో నీకు ఈ సినిమా వరకు మాత్రమే తమ్ముడు కాదు, జీవితాంతం తమ్ముడే, అన్నిటిని భరించాలి, అన్నిటిని తట్టుకోవాలి, ఏ రాత్రి ఫోన్ వచ్చినా ఎత్తాలి, ఏ రాత్రి మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వాలి. సో అట్లుంటుంది మనతోని. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి నేను అంటే పేరున అందరు చెప్పిండ్రు కదా, మళ్ళీ నేను చెప్తే ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి మా ఆయన పక్కకుండి చేతులు కాళ్ళు కళ్ళు పిసుకుతుంటారు. సో సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సార్ ఒక్క 5 minutes ఇక నేను మాట్లాడితే అయిపోయినట్టే. గుండె నిండా గాలి పీల్చుకొని సో హ్యాపీ. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అంటే, ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నప్పటి నుంచి చెప్పాలి. దయచేసి మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్, నా కోసం ఒక 5 నిమిషాలు, ప్రసాద్ ల్యాబ్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్, డైరెక్ట్గా నేను తీసుకునేది 9 minutes 10th minute తీయేస్తాను. అసలు టైం స్టార్ట్. ఈ సినిమా నేను కథ రాసుకున్నాను అనను, ఒక సినిమా నేను చేయాలి అనుకున్నప్పుడు ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేస్తే తను ఇచ్చిన ఒక ఆలోచన, తను ఇంకో రకంగా మాట్లాడితే జరిగిన బాధ, అవమానం, దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా చేసి ఈ స్థాయి నుండి ఈ స్టేజ్ నుంచి నేను నీతోనే మాట్లాడుతున్నా, నువ్వు ఉంటే ఈ స్టేజ్లో నాతో పాటు ఉండేవాడివి, నువ్వు లేవు, బట్ ఐఎమ్ థ్యాంక్స్. ఎందుకు అంటే నువ్వు ఉంటే నీ కుటుంబం ఎంత ఆనందపడుతుందో తెలియదు, కానీ వాళ్ళందరికన్నా నేనే ఆనందపడతాను. నువ్వు లేవు, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కూడా ఉన్నావు అనుకొని నీకు ఒక ప్లేస్నిచ్చి ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఒక రాయి ఇసిరి కొడితేనే, దెబ్బ తగిలితేనే, మళ్ళీ తిరిగి వస్తేనే ఒక చిన్న మరక ఏర్పడుతుంది. ఆ చూసే విధానంలో ఒకరిని చూపిస్తే పెయింట్ అంటాడు, ఒకటి చూపిస్తే మరక అంటాడు, ఇంకొకటి చూపిస్తే అబ్బా ఏం గట్టిగా ఇసిరి కొట్టాడు రా దాంతో అంత తగిలిందంటారు. అంత బలంగా నువ్వు నాకు మాట్లాడబట్టే అంత కసిగా పెరిగి నేను ఈరోజు స్టేజ్ మీద ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ పట్టుకొని నేను తిరగని చోటు లేదు, వెళ్ళని చోటు లేదు, వెళ్తే రాజకీయ కథ అన్నారు, వెళ్తే నువ్వు హీరో ఏంటి అన్నారు, దానికన్నా ముందు ఇంకో కొంతమంది హీరోలకు చెప్పాను, దగ్గరికి కూడా రానిలేదు, అది వేరే విషయం. నా దైవ సమానమైన నా అన్న, నా వదిన రాఘవన్న, పుష్ప వదిన, వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు, నేను ఇక్కడ ఉండి ఇంతమందిని సంపాదించుకునేవాని కాదు. నిజంగా చెప్తున్నాను. ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటేనే అదంతా ఒక కుటుంబం ఒక నావలో ప్రయాణం చేస్తుంటుంది. నాకు నా పెద్ద, నా ఎమోషన్ నా అన్న రాఘవన్న. థ్యాంక్ యూ రాఘవన్న. ఈ వేదిక మీద నుంచి నేను నీకు థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే మా వదినమ్మ ప్రతి క్షణం మా అమ్మ ఎన్ని పూజలు చేసిందో మా వదినమ్మ నా కోసం అన్ని పూజలు చేసింది. మా రాఘవన్న, మా వదిన పుష్ప వదిన అన్ని పూజలు చేసింది. మా అమ్మ కన్నా ఎక్కువ నన్ను ఇష్టపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత నా కుటుంబ సభ్యులకి థ్యాంక్స్ చెప్పాలి. మా అమ్మ నేను మిమిక్రీ చేస్తానంటే ఏ రోజు ఏమనలేదు, అందరు సాఫ్ట్వేర్ అవుతున్నారు నువ్వెప్పుడు అవుతావు అని అడగలేదు, అందరిలాగా లగ్జరీగా ఏదో చేయాలని అడగలేదు, కానీ కళాకారుడు అయ్యావు. కళాకారుడిగా ఆ పేరు మాత్రం ఎప్పుడు నీకు అలానే ఉండాలి, ఆ పేరుకి ఎప్పుడు మరకొద్దు, అంటవద్దు అనేది
నేను ఇప్పటికి కాదమ్మా ఎప్పటికి ప్రామిస్ చేస్తున్నా, నీ రాకేష్ ఎప్పుడు ఇలానే ఉంటాడు, రాకేష్లానే. నా కుటుంబంలో నా నాన్న అయినా తమ్ముడైనా నాకు మా తమ్ముడు సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా వదిన మరదలు వీణ, థ్యాంక్ యూ వెరీ మచ్ వీణ, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ టైం కూడా ఇవ్వలేకపోయాం. దాని తర్వాత మా కుటుంబంలో వచ్చిన బంగారు తల్లి నక్షత్ర, ఆ తర్వాత నా జీవితంలోకి వచ్చి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టిందని చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇక్కడ మొక్కితే బాగుంది, 4 గోడల మధ్య కాళ్ళు మొక్కుతున్నది వేరే విషయం. సుజాత తను నిలబెట్టిన విధానం ఈరోజు ఇక్కడ ఉన్నాను. దాని తర్వాత తను వచ్చి నాకు ధైర్యాన్ని ఇస్తే నా కూతురు వచ్చి నాకు సక్సెస్ ఇచ్చింది. దట్ ఈస్ నా కూతురు ఖ్యాతి, తన పేరు పెట్టిన ఖ్యాతి అయితే నాకు ఖ్యాతిని తీసుకొచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా టెక్నీషియన్స్ చెప్పాలి, మా శేఖర్ అన్న, వంశీ అన్నకి పాదాభివందనాలు. యువి మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటన్న అండ్ హ్యాష్ మీడియా. నన్ను ఎప్పుడు వెన్నంటి పెట్టుకొని మా మనోజ్ అన్న, హ్యాష్ మీడియా వారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా, ఎందుకంటే మనం ఇక్కడ ఎంత చేస్తున్నా కూడా ప్రపంచానికి తెలియాలి, ప్రపంచాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి. సో మనోజ్ అన్న, హ్యాష్ మీడియా మనోజ్ అన్నకి అండ్ యువి మీడియా వెంకటన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత చక్కటి డిజైన్స్ ఇచ్చినటువంటి సుధీర్ అన్న, నేను పడుకొని ఇయ్యకుండా ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టా. సుధీర్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతంగా మమ్మల్ని పోర్ట్రేట్ చేసావు, ఇంత గొప్పగా నాకు కల్ట్ ఇచ్చావు, నాకు ఏ మట్టి కల్ట్ కావాలో అది ఇచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకొక టెక్నీషియన్ గురించి చెప్పాలి. ఎప్పుడు అతను టెక్నీషియన్ అనాలా, అన్న అనాలా, ఏమనాలో కూడా తెలీదు, దేవుడు అంట నాకైతే. మా చరణ్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, తప్పదు భరించాలి. ఇకపోతే ఈ సినిమా అందరు నాది నాది అంటున్నా, నాది కానే కాదు. ఈ పదానికి దీనికి ఒక పేరు హ్యూమరాజులుగా జాయిన్ చేసుకుంటే మీకు శక్తి వస్తుంది, బలం వస్తుంది అన్నట్టుగా కొన్ని నేను నాకు పాజిటివ్గా అనిపించినప్పుడు కూర్చున్నప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టి ఈ అందరి ముందు నన్ను తలెత్తుకునేలా చేసిన వ్యక్తి గరుడవేగ అంజన్న. అందుకే గరుడవేగ మేకింగ్స్ అని పెట్టుకున్నాను. ఆ మేకింగ్సే నన్ను ఈరోజు కింగ్ చేసి ఇక్కడ నిలబెట్టింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నీకు నేను థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే థ్యాంక్స్ అంటే ఒక దాంతో పోయేది. నెక్స్ట్ మన సినిమా ఉంది, సారీ చెప్పకూడదు కదా, అది వేరే సందర్భంలో చెప్తాను. ఇక్కడతో అయ్యేది కాదు, త్వరలో ఈ నెలలోనే ఇంకో సినిమా నెక్స్ట్ వెంటనే ప్రకటిస్తున్నాను మీ మీడియా మిత్రుల సహాయ సహకారాలతో. మా వదినమ్మ పార్వతమ్మకి థ్యాంక్స్, ఎందుకంటే నిన్ను ప్రతి క్షణం ఈ సినిమాకి ఎవరైనా బ్లడ్ పెట్టారంటే ఆయనే పెట్టారు. అంటే ముక్కులోంచి బ్లడ్ వచ్చేది పాపం. సారీ అన్న. మా పార్వతమ్మకి థ్యాంక్స్. మా లోహిత్ అన్నకి, ఆయన నాకు ఈ సినిమాతో సొంత తండ్రి అయిపోయాడు, ఇంకా అంతకన్నా ఏం చెప్పలేను. మై మధు అన్న, ఈ సినిమాతో నాకు ఒక గట్టి వాదన లాంటి ఒక బలమైన ఇది దొరికింది. నా స్నేహితులు, నా బైరన్న కానీ మిత్రులు, మా అమ్మగా చేసిన కీర్తిలత గారు కానివ్వండి, అసలు వాళ్ళకి నేను ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వగలను అనేది కూడా నేను చెప్పలేను. డబ్బులు ఇస్తే ఆ క్షణం అయిపోతుంది, ప్రేమిస్తే దాన్ని ఎంతవరకు తీసుకెళ్తామో తెలియదు, కానీ రుణపడి ఉంటాను మాత్రం నేను డెఫినెట్గా చెప్పగలను. అమ్మ మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వెంకటన్న అండ్ నీకు, చందన్న, మా వీరబాబుకి అన్న, చిరంజన్ గారు. త్వరలో ఈ సినిమా ఇక్కడితో అయిపోవట్లేదని ఒక బాధ. ఒక సినిమాతో ప్రయాణం స్టార్ట్ చేస్తే ఇది సక్సెస్ మీట్ కాదు, ఈ సినిమాకి నాకు ఒక బంధం దూరం అవుతుంది అని ఒక చిన్న బాధ. ఒక బిడ్డని పెంచి పోషించి ఇది బయటికి వెళ్తుంది రేపు ఆహా ద్వారా ప్రపంచవ్యాప్తంగా. దీంతో నేను 2 సంవత్సరాలు జర్నీ చేశా ఈ సినిమాతో. పడుకున్న ఈ సినిమానే, లేస్తే ఈ సినిమానే, మంచినీళ్ళు అయినా తిన్నా పడుకున్నా ఈ సినిమా తప్ప నాకు ఇంకేమీ లేదు. ఈ సినిమా కోసమే నేను బయటకు వచ్చాను. ఒక అద్భుతమైన కోడిలాగా నన్ను పిల్లలు ఎలా పోషిస్తారో అలా మా జబర్దస్త్ మమ్మల్ని పోషిస్తూ ఉంటుంది. దాని నుంచి వచ్చాం, ఒక వలయం నుంచి. ఏమైపోతామో తెలీదు. రేపటితో ఈ సినిమా, నా పెన్ను పేపర్ సో ఆహాతో రేపు ఒక ప్రమోషన్ సాంగ్తో మళ్ళీ మేము ఈ జర్నీ స్టార్ట్ చేస్తాం. అంత అద్భుతమైన పాట ఇచ్చాడు నాకు చరణ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఆహాతో మళ్ళీ స్టార్ట్ చేస్తాను ప్రచారం. ఈ సినిమా ఇంకా అయిపోలేదు. ఈ సినిమాకి ఆ రోజు చెప్పాను ప్రెస్ మీట్ లో, అవార్డు తీసుకొచ్చేదాకా పడుకోనని. ఈ సినిమాకి అవార్డు వస్తుంది, గొప్ప పండగ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ వచ్చినట్టే అవార్డు, కానీ ఇంకో గొప్ప అవార్డు ఏంటంటే రేపు ఎల్లుండిలో బంజారా దగ్గర నుంచి ద బెస్ట్ బంజారీ అవార్డ్స్ మనకి రాబోతుంది. అక్కడి నుంచి ఇంతవరకు అవార్డు ఎవరు వాళ్ళు తలుచు, అంటే అవార్డు అంటే ఒకళ్ళు ఇస్తే కాదు, వచ్చేది కాదు, దీనికి ఇవ్వాలిరా మనం, ఇవ్వకపోతే మనం ఎందుకు అనే స్థాయి నుంచి
వాళ్ళు నాకు బంజారీ వాళ్ళు 2024 ద బెస్ట్ అవార్డు ఇవ్వబోతున్నారు. దీన్ని రేపు నేను నేషనల్ అవార్డు దాకా తీసుకెళ్లి ప్రయాణం చేస్తాను. డెఫినెట్ గా చెప్తున్నాను, పత్రికా ముఖంగా పార్ట్ 2 కూడా ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే నా పెన్ను నా పేపర్ ఆపడం నాకు ఇష్టం లేదు. ఈ సినిమాని నేను కంటిన్యూ చేస్తూనే ఉంటా. నెక్స్ట్ రేపటి సినిమా కూడా అనౌన్స్మెంట్ చేద్దాం అనుకున్నాం, కానీ సమయం లేదు కాబట్టి ఒక మంచి సందర్భంలో చెప్తాను. మళ్ళీ ఇదే టీం రిపీట్ అవుతుంది సక్సెస్ కి. ఇదే టీం మళ్ళీ మీ ముందుకు వస్తాం ఒక మంచి టైటిల్ తో, ఒక మంచి సినిమాతో. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదాలతో డెఫినెట్లీ హిట్ కొడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో హ్యాపీ మీడియా మిత్రుల. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున అందరికీ దండాలు పెడుతున్నా. ఎందుకంటే ఇక్కడ మేము కెమెరాల ముందు ఎంత పర్ఫామ్ చేసినా ఫ్రమ్ ద ఫస్ట్ డే మీరందరూ మమ్మల్ని జనాల దగ్గరికి తీసుకుపోయే దాంట్లో చాలా అంటే చాలా పెద్ద పాత్ర పోషించిండ్రు. అందుకు మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా. అండ్ ఇప్పుడు సినిమా గురించి అంతా వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఏదో నేను ఉడతభక్తి సాయం మాత్రమే చేసినా కానీ కష్టం ఈయనది, ఫలితం అందరిది. చాలా కష్టపడినాడు సినిమా చేసేటప్పుడు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తలుసుకున్నా కూడా అది చెప్పుకోవడానికి మాటలు రావు, కళ్ళకి వెళ్ళి నీళ్లు గారుడు తప్ప. సో అంత మంచి కష్టం కూడా మాకు ఒక మెమొరీ లాగా ఉండిపోయింది. ముగ్గురితో స్టార్ట్ అయింది సినిమా. రాకేష్ గారు, అంజన్న, చరణ్ అన్న ముగ్గురితో స్టార్ట్ అయ్యి దాని తర్వాత వంశీ శేఖర్ అన్న వాళ్ళ హ్యాండ్ పడంగానే చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అయినాం మేము. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు ఈ ప్యాటర్న్లకు రాగానే అసలు ఇంకా మా ఆనందానికి మా కష్టానికి ఇట్లాంటి కష్టాలు ఇంకా ఎన్నైనా ఎదుర్కోవచ్చు అనే ఒక భరోసా వచ్చింది. అంటే ఒక మంచి జరిగేటప్పుడు ప్రకృతి దానంతట అదే అన్ని క్రియేట్ చేసుకుంటుంది అన్నట్టు. ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చరణ్ అన్న అప్రోచ్ అయిన విధానం కావచ్చు, అంజీ అన్న దగ్గరకు వచ్చిన విధానం కావచ్చు, వంశీ శేఖర్ అన్న వాళ్ళు వచ్చిన విధానం కావచ్చు, సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం రిలీజ్ అవుతుందో కాదో అని చెప్పి డైలమాలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక దేవుళ్ళలాగా వచ్చి మేము రిలీజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చిన విధానం కావచ్చు, మాకు చాలా అంటే చాలా ఇంకా అంటే మేము ఫ్యూచర్లో ఇంకా సినిమాలు చేస్తాం కావచ్చు, ఇంకా కష్టపడతాం కావచ్చు, కానీ ఈ సినిమా ఇచ్చినంత మెమొరీ కానీ ఈ సినిమా ఇచ్చినంత రిలేషన్స్ కానీ అంటే ఇవన్నీ మేము జీవితాంతం కాపాడుకుంటే మాకు అదే పెద్ద కోట్ల ఆస్తి అనుకుంటా. నేను ఈయన లైఫ్లోకి వచ్చేటప్పుడు సింగిల్ని అంటే నాకు నిజంగా కూడా ఒక సర్కిల్ మెయింటైన్ చేయడం నాకు రాదు. నేను సింగిల్గానే ట్రావెల్ అయినా, సింగిల్గానే నా కెరియర్ నేను స్టార్ట్ చేసిన. ఈయన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈయన ఏదైతే క్రియేట్ చేసుకున్నాడో ఒక ఆ లైఫ్ లాంగ్ నేను ఈయనకు తోడుని కాపాడుకుంటే అదే నాకు బిగ్ అచీవ్మెంట్ అనుకుంటా నేను. అందుకే ఈయనతో చాలాసార్లు చెప్తాను, నాకు ఇది సంపాదించుకోవాలి, అది చేసుకోవాలి, నేను ఇట్లా బతకాలనేది నాకు ఏం లేదండి. మీరు సంపాదించుకున్న వాటిని నేను కాపాడుకుంటా, నా జన్మ ధన్యం అది అని చెప్పి. సో నిజంగా ఇంతమంది ఉండి ఏ సినిమా చేసినా మీరు ఎక్కడ అడుగు పెట్టినా మీరు ఎవరు చేయి పట్టుకున్నా వాళ్ళు నిజంగా ఒక ఫెవికల్ లెక్క మీతోని అతికిపోయి ఉంటారు. మిమ్మల్ని వదులుకోవాలని ఎవరు అనుకోరు. అంటే ఒక ఫ్రెండ్ లాగా లేకపోతే ఒక రిలేషన్ లాగా వచ్చిన వాళ్ళే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడకపోతే నేను మిమ్మల్ని కష్టంలో వదిలిపెట్టి మీరు కష్టం మీరు పడండి, ఫలితం వచ్చిన తర్వాత మనం అనుభవిద్దాం కదా అని నేను ఎట్లా అంట. అందుకే ప్రతి దాంట్లో కూడా నేను ఉండాలనే స్వార్థంతో ప్రతి మూమెంట్లో కూడా నేను ఉండాలి, నేను ఉంటే కొంచెమన్నా నేను షేర్ చేసుకొని ఆయనకు తలనొప్పి తగ్గించేదాన్ని అయితే కావచ్చు కదా అని ప్రతి దాంట్లో కూడా నేను బిడ్డనేసుకొని తిరుగుతున్నాను అనమాట. చాలా మంది అంటున్నారు అంటే సినిమా ప్రమోషన్స్ కదా చిన్న పాపను పట్టుకొని ఇంతగానో చేయడం అవసరమా అట్లా అని చెప్పి. కష్టపడుతున్నది నా భర్త కదా, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు అయితే నిజంగానే సుట్టం సూపు లెక్క పోతుంటేనేమో కానీ నా పెన్మిటి కాబట్టి నేను పక్కకుంటేనే ఆ ధైర్యం నాకు ఉంటుంది అనే ఒక ఆశతోని ఇట్లా పోతున్నా. సో సినిమాలో తండ్రిగా పనిచేసిన లోహిత్ అన్న నన్ను ఇక్కడ కూడా నన్ను మాట్లాడినారా, ఇక్కడ కూడా నన్ను తొక్కేస్తారా మీరు, మాట్లాడినాయండి నన్ను కొంచెం. సో లోహిత్ అన్న కావచ్చు, మధు అన్న అండ్ లతక్క వీళ్ళందరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంటే లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈయనని చూసుకొని నేను చాలా రిలాక్స్గా కూర్చుంటుండే. ఎందుకంటే ఇక్కడ కూడా నేను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా ఏమన్నా అంటే మైండ్ ప్రెషర్ అనేది భార్యకే అర్థమవుతుంది, కొంచెం చుట్టూ ఉన్న వాళ్ళకంటే కూడా ఆ వైబ్ ఏందనేది తెలుస్తుంటుంది. నేను టెన్షన్ పడుతున్నాడా ఏంది అనేది ముఖం చూసినప్పుడు. కానీ నేను లొకేషన్లో ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంటాయి, ఎందుకంటే నేను చూసుకున్న దానికంటే 100% వీళ్ళు చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకుంటుంది. సో ఎస్పెషల్లీ అంజీ అన్న అండ్ చరణ్ అన్న మీరు ఈ సినిమాకు దొరికిన అదృష్టం అనుకుంటా నేను. ఎందుకంటే
అన్నాని ఏ ముహూర్తంలో పిలిచిండో కానీ సొంత తమ్ముళ్ళని ఎట్లా చూసుకున్నాడో అంతకంటే ఎక్కువ చూసుకున్నాడు. సో నీకు ఈ సినిమా వరకు మాత్రమే తమ్ముడు కాదు, జీవితాంతం తమ్ముడే. అన్నిటిని భరించాలి, అన్నిటిని తట్టుకోవాలి. ఏ రాత్రి ఫోన్ వచ్చినా ఎత్తాలి, ఏ రాత్రి మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వాలి. సో అట్లుంటుంది మనతోని. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి నేను అంటే పేరున అందరు చెప్పిండ్రు కదా, మళ్ళీ నేను చెప్తే ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి మా ఆయన పక్కకుండి చేతులు కాళ్ళు కళ్ళు పిసుకుతుంటారు. సో సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సార్ ఒక్క 5 minutes ఇక నేను మాట్లాడితే అయిపోయినట్టే. గుండె నిండా గాలి పీల్చుకొని సో హ్యాపీ. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అంటే, ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నప్పటి నుంచి చెప్పాలి. దయచేసి మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్, నా కోసం ఒక 5 నిమిషాలు, ప్రసాద్ ల్యాబ్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్. డైరెక్ట్గా నేను తీసుకునేది 9 minutes 10th minute తీయేస్తాను. అసలు టైం స్టార్ట్. ఈ సినిమా నేను కథ రాసుకున్నాను అనను. ఒక సినిమా నేను చేయాలి అనుకున్నప్పుడు ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేస్తే తను ఇచ్చిన ఒక ఆలోచన, తను ఇంకో రకంగా మాట్లాడితే జరిగిన బాధ, అవమానం, దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా చేసి ఈ స్థాయి నుండి, ఈ స్టేజ్ నుంచి నేను నీతోనే మాట్లాడుతున్నా. నువ్వు ఉంటే ఈ స్టేజ్లో నాతో పాటు ఉండేవాడివి, నువ్వు లేవు. బట్ ఐఎమ్ థ్యాంక్స్. ఎందుకు అంటే నువ్వు ఉంటే నీ కుటుంబం ఎంత ఆనందపడుతుందో తెలియదు, కానీ వాళ్ళందరికన్నా నేనే ఆనందపడతాను. నువ్వు లేవు, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కూడా ఉన్నావు అనుకొని నీకు ఒక ప్లేస్నిచ్చి ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఒక రాయి ఇసిరి కొడితేనే, దెబ్బ తగిలితేనే, మళ్ళీ తిరిగి వస్తేనే ఒక చిన్న మరక ఏర్పడుతుంది. ఆ చూసే విధానంలో ఒకరిని చూపిస్తే పెయింట్ అంటాడు, ఒకటి చూపిస్తే మరక అంటాడు, ఇంకొకటి చూపిస్తే అబ్బా ఏం గట్టిగా ఇసిరి కొట్టాడు రా దాంతో అంత తగిలిందంటారు. అంత బలంగా నువ్వు నాకు మాట్లాడబట్టే అంత కసిగా పెరిగి నేను ఈరోజు స్టేజ్ మీద ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ పట్టుకొని నేను తిరగని చోటు లేదు, వెళ్ళని చోటు లేదు, వెళ్తే రాజకీయ కథ అన్నారు, వెళ్తే నువ్వు హీరో ఏంటి అన్నారు. దానికన్నా ముందు ఇంకో కొంతమంది హీరోలకు చెప్పాను, దగ్గరకు కూడా రాని లేదు, అది వేరే విషయం. నా దైవ సమానమైన నా అన్న, నా వదిన రాఘవన్న, పుష్ప వదిన, వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు, నేను ఇక్కడ ఉండి ఇంతమందిని సంపాదించుకునేవాని కాదు. నిజంగా చెప్తున్నాను. ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటేనే అదంతా ఒక కుటుంబం ఒక నావలో ప్రయాణం చేస్తుంది. నాకు నా పెద్ద, నా ఎమోషన్ నా అన్న రాఘవన్న. థ్యాంక్ యూ రాఘవన్న. ఈ వేదిక మీద నుంచి నేను నీకు థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే మా వదినమ్మ ప్రతి క్షణం మా అమ్మ ఎన్ని పూజలు చేసిందో మా వదినమ్మ నా కోసం అది పూజలు చేసింది. మా రాఘవన్న, మా వదిన పుష్ప వదిన అన్ని పూజలు చేసింది. మా అమ్మ కన్నా ఎక్కువ నన్ను ఇష్టపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత నా కుటుంబ సభ్యులకి థ్యాంక్స్ చెప్పాలి. మా అమ్మ నేను మిమిక్రీ చేస్తానంటే ఏ రోజు ఏమనలేదు. అందరు సాఫ్ట్వేర్ అవుతున్నారు, నువ్వెప్పుడు అవుతావు అని అడగలేదు. అందరిలాగా లగ్జరీగా ఏదో చేయాలని అడగలేదు. కానీ కళాకారుడు అయ్యావు. కళాకారుడిగా ఆ పేరు మాత్రం ఎప్పుడు నీకు అలానే ఉండాలి, ఆ పేరుకి ఎప్పుడు మరకొద్దు, అంటవద్దు అనేది నేను ఇప్పటికి కాదమ్మా ఎప్పటికి ప్రామిస్ చేస్తున్నా. నీ రాకేష్ ఎప్పుడు ఇలానే ఉంటాడు, రాకేష్లానే. నా కుటుంబంలో నా నాన్నైనా తమ్ముడైనా నాకు మా తమ్ముడు సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా వదిన మరదలు వీణ, థ్యాంక్ యూ వెరీ మచ్ వీణ, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ టైం కూడా ఇవ్వలేకపోయాం. దాని తర్వాత మా కుటుంబంలో వచ్చిన బంగారు తల్లి నక్షత్ర, ఆ తర్వాత నా జీవితంలోకి వచ్చి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టిందని చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇక్కడ మొక్కితే బాగుంది, 4 గోడల మధ్య కాళ్ళు మొక్కుతున్నది వేరే విషయం. సుజాత తను నిలబెట్టిన విధానం ఈరోజు ఇక్కడ ఉన్నాను. దాని తర్వాత తను వచ్చి నాకు ధైర్యాన్ని ఇస్తే నా కూతురు వచ్చి నాకు సక్సెస్ ఇచ్చింది. దట్ ఈస్ నా కూతురు ఖ్యాతి. తన పేరు పెట్టిన ఖ్యాతి అయితే నాకు ఖ్యాతిని తీసుకొచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా టెక్నీషియన్స్ చెప్పాలి. మా శేఖరన్న, వంశీ అన్నకి పాదాభివందనాలు. యువి మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటన్న అండ్ హ్యాష్ మీడియా. నన్ను ఎప్పుడు వెన్నంటి పెట్టుకొని మా మనోజ్ అన్న, హ్యాష్ మీడియా వారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా, ఎందుకంటే మనం ఇక్కడ ఎంత చేస్తున్నా కూడా ప్రపంచానికి తెలియాలి, ప్రపంచాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి. సో మనోజ్ అన్న, హ్యాష్ మీడియా మనోజ్ అన్నకి అండ్ యువి మీడియా వెంకటన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత చక్కటి డిజైన్స్ ఇచ్చినటువంటి సుధీర్ అన్న,
నేను పడుకొని ఇయ్యకుండా ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టా. సుధీర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతంగా మమ్మల్ని పోర్ట్రేట్ చేసావు, ఇంత గొప్పగా నాకు కల్ట్ ఇచ్చావు, నాకు ఏ మట్టి కల్ట్ కావాలో అది ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకొక టెక్నీషియన్ గురించి చెప్పాలి. ఎప్పుడు అతను టెక్నీషియన్ అనాలా, అన్న అనాలా, ఏమనాలో కూడా తెలీదు. దేవుడు అంట నాకైతే మా చరణ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తప్పదు, భరించాలి. ఇకపోతే ఈ సినిమా అందరు నాది నాది అంటున్నా, నాది కానే కాదు. ఈ పదానికి దీనికి ఒక పేరు హ్యూమరాజులుగా జాయిన్ చేసుకుంటే మీకు శక్తి వస్తుంది, బలం వస్తుంది అన్నట్టుగా కొన్ని నేను నాకు పాజిటివ్గా అనిపించినప్పుడు కూర్చున్నప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టి ఈ అందరి ముందు నన్ను తలెత్తుకునేలా చేసిన వ్యక్తి గరుడవేగ అంజన్న. అందుకే గరుడవేగ మేకింగ్స్ అని పెట్టుకున్నాను. ఆ మేకింగ్సే నన్ను ఈరోజు కింగ్ చేసి ఇక్కడ నిలబెట్టింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నీకు నేను థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే థ్యాంక్స్ అంటే ఒక దాంతో పోయేది. నెక్స్ట్ మన సినిమా ఉంది, సారీ చెప్పకూడదు కదా, అది వేరే సందర్భంలో చెప్తాను. ఇక్కడతో అయ్యేది కాదు. త్వరలో ఈ నెలలోనే ఇంకో సినిమా నెక్స్ట్ వెంటనే ప్రకటిస్తున్నాను మీ మీడియా మిత్రుల సహాయ సహకారాలతో. మా వదినమ్మ పార్వతమ్మకి థ్యాంక్స్. ఎందుకంటే నిన్ను ప్రతి క్షణం ఈ సినిమాకి ఎవరైనా బ్లడ్ పెట్టారంటే ఆయనే పెట్టారు. అంటే ముక్కులోంచి బ్లడ్ వచ్చేది పాపం. సారీ అన్న. మా పార్వతమ్మకి థ్యాంక్స్. మా లోహిత్ అన్నకి, ఆయన నాకు ఈ సినిమాతో సొంత తండ్రి అయిపోయాడు, ఇంకా అంతకన్నా ఏం చెప్పలేను. మై మధు అన్న, ఈ సినిమాతో నాకు ఒక గట్టి వాదన లాంటి ఒక బలమైన ఇది దొరికింది. నా స్నేహితులు, నా బైరన్న కానీ మిత్రులు, మా అమ్మగా చేసిన కీర్తిలత గారు కానివ్వండి, అసలు వాళ్ళకి నేను ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వగలను అనేది కూడా నేను చెప్పలేను. డబ్బులు ఇస్తే ఆ క్షణం అయిపోతుంది, ప్రేమిస్తే దాన్ని ఎంతవరకు తీసుకెళ్తామో తెలియదు, కానీ రుణపడి ఉంటా అని మాత్రం నేను డెఫినెట్గా చెప్పగలను. అమ్మ మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వెంకటన్న, అండ్ నీకు, చందన్న, మా వీరబాబుకి, అన్న చిరంజన్ గారు. త్వరలో ఈ సినిమా ఇక్కడితో అయిపోవట్లేదని ఒక బాధ. ఒక సినిమాతో ప్రయాణం స్టార్ట్ చేస్తే ఇది సక్సెస్ మీట్ కాదు, ఈ సినిమాకి నాకు ఒక బంధం దూరం అవుతుంది అని ఒక చిన్న బాధ. ఒక బిడ్డని పెంచి పోషించి ఇది బయటికి వెళ్తుంది రేపు ఆహా ద్వారా ప్రపంచవ్యాప్తంగా. దీంతో నేను 2 సంవత్సరాలు జర్నీ చేశా ఈ సినిమాతో. పడుకున్న ఈ సినిమానే, లేస్తే ఈ సినిమానే, మంచినీళ్ళు అయినా, తిన్నా, పడుకున్నా ఈ సినిమా తప్ప నాకు ఇంకేమీ లేదు. ఈ సినిమా కోసమే నేను బయటకు వచ్చాను. ఒక అద్భుతమైన కోడిలాగా నన్ను పిల్లలు ఎలా పోషిస్తారో అలా మా జబర్దస్త్ మమ్మల్ని పోషిస్తూ ఉంటుంది. దాని నుంచి వచ్చాం, ఒక వలయం నుంచి. ఏమైపోతామో తెలీదు. రేపటితో ఈ సినిమా, నా పెన్ను పేపర్ సో ఆహాతో రేపు ఒక ప్రమోషన్ సాంగ్తో మళ్ళీ మేము ఈ జర్నీ స్టార్ట్ చేస్తాం. అంత అద్భుతమైన పాట ఇచ్చాడు నాకు చరణ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఆహాతో మళ్ళీ స్టార్ట్ చేస్తాను ప్రచారం. ఈ సినిమా ఇంకా అయిపోలేదు. ఈ సినిమాకి ఆ రోజు చెప్పాను ప్రెస్ మీట్ లో, అవార్డు తీసుకొచ్చేదాకా పడుకోనని. ఈ సినిమాకి అవార్డు వస్తుంది, గొప్ప పండగ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ వచ్చినట్టే అవార్డు, కానీ ఇంకో గొప్ప అవార్డు ఏంటంటే రేపు ఎల్లుండిలో బంజారా దగ్గర నుంచి ద బెస్ట్ బంజారీ అవార్డ్స్ మనకి రాబోతుంది. అక్కడి నుంచి ఇంతవరకు అవార్డు ఎవరు వాళ్ళు తలుచు, అంటే అవార్డు అంటే ఒకళ్ళు ఇస్తే కాదు, వచ్చేది కాదు. దీనికి ఇవ్వాలిరా, మనం ఇవ్వకపోతే మనం ఎందుకు అనే స్థాయి నుంచి వాళ్ళు నాకు బంజారీ వాళ్ళు 2024 ద బెస్ట్ అవార్డు ఇవ్వబోతున్నారు. దీన్ని రేపు నేను నేషనల్ అవార్డు దాకా తీసుకెళ్లి ప్రయాణం చేస్తాను. డెఫినెట్ గా చెప్తున్నాను, పత్రికా ముఖంగా పార్ట్ 2 కూడా ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే నా పెన్ను, నా పేపర్ ఆపడం నాకు ఇష్టం లేదు. ఈ సినిమాని నేను కంటిన్యూ చేస్తూనే ఉంటా. నెక్స్ట్ రేపటి సినిమా కూడా అనౌన్స్మెంట్ చేద్దాం అనుకున్నాం, కానీ సమయం లేదు కాబట్టి ఒక మంచి సందర్భంలో చెప్తాను. మళ్ళీ ఇదే టీం రిపీట్ అవుతుంది సక్సెస్ కి. ఇదే టీం మళ్ళీ మీ ముందుకు వస్తాం ఒక మంచి టైటిల్ తో, ఒక మంచి సినిమాతో. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదాలతో డెఫినెట్లీ హిట్ కొడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.